हृदया विधश्चित् शतं ते राजन्भिषजः सहस्रमुर्वीगम्भिमतिष्ठे अस्तु बाधस्वद्वेषो निर्वृतिं पराचीकृतं चितेन प्रमुमुग्ध्यस्मतो अभिष्ठितो वरुणस्य पाशोऽग्नेरनीकमपाविवेश अपान्नपाद्मतिरक्ष्यन्न सूर्यन्तमे तमे समिधै यक्ष्यग्ने प्रतिते दिक्वाहतमुच्चरण्येत् समुद्रे हृदयमप्स्वन्तः सन्त्वाविशन् घोषधीरुजापो यज्ञस्य त्वा मागे नमो मागे विधे मावभृतनितिं गुणनिते रुरसमितिं गुणापदे वैर्देवकृतमे नवमर्त्येन्मर्त्यकृतमुरोरानो देवऋषस्पाहि सुमित्राण आप ओषधये सन्तु तस्मै भूयासुर्योऽस्मान् देष्टयं च वयं निष्मो एषपो गर्भस्तम्भः सुप्रीतकं सुभृतमकर्मदेवेषु नः सुभृतो प्रतीतो वरुणस्य पाशः प्रत्यस्तो वरुणस्य पाश एधोऽस्येषिषेमहि समिदसि तेजोऽसि तेजो मयिधि यमो अन्वचारिषघोरसेन तमसर्क्ष्महि पयस्वाहो आत्म आगमन्तं मासगुं सृजवर्चसा नादस्यामिति स एतावश्वमेधे महिमानावपश्यतु तावगृह्णीता ततो वै स महानन्नादो भवतु यः कामयेत महानन्नादस्यामिति स एतावश्वमेधे महिमानो गृह्णीता महानेवान्नादो भवति यजमानदेवत्या वै बवा राजा महिमा यद्ववां महिम्नो भयतः परियजति यजमानमेव राज्येनो भयतः परिगृह्णाति पुरस्तात् स्वाहागारा वा अन्ये देवाः उपरिष्टात् स्वाहागारा अन्ये ते वा एते स्म एवमेध्य उभयेव रुध्यन्ते यद्भवां महिम्नो भयतः परियजति तानेवो भयान् गृह्णाति। शुद्धस्फटिकसङ्काशं शुद्धविद्याप्रदायकं शुद्धं पूर्णं चिदानन्दं सदाशिवमहं भजे। सकृत्स्मरणमात्रेण भवरोगनिवारकौ चन्द्रशेखरपादाब्जौ भासेता हृदि मे सदा। सभायै नमः। మనము పవిత్రమైనటువంటి ఆషాఢ మాసంలో దక్షిణాయన పుణ్యకాలం వచ్చినప్పటి నుంచి గత 5 రోజులుగా వేదార్థ ప్రవచన సప్తాహము అలాగే స్వాధ్యాయ బ్రహ్మయజ్ఞము ఈ రెండు కూడా మన కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. గత 5 రోజులుగా అనేక మంది పండిత ప్రకాండులు వేదార్థములు వేద భాష్యములు అలాగే షడంగములు సాంగ స్వాధ్యాయ భాస్కరులు చాలామంది వచ్చి వేదములలో ఉన్నటువంటి అతి రహస్యములైనటువంటి విషయాలని చక్కగా అందరికీ ప్రబోధిస్తూ వారి ప్రవచనాన్ని చేస్తూ ఉన్నారు. చక్కగా అందరూ కూడా విని తరిస్తున్నారు. ఇక్కడ వేదము వేదార్థము అంటే ఏమిటి అనేటువంటి జిజ్ఞాస అనుమానం తెలియనటువంటి ఈ రోజుల్లో దాని గురించి మనం ఎంత చెప్పినా కూడాను అర్థం కాకపోవచ్చు. కాకపోతే వింటూ ఉండంగా తినంగా అవి బాగా వంట పడుతూ ఉంటాయి. మనకి రోజు కూడా వింటూ ఉండాలి. భగవంతుని యొక్క కథలు వేద మంత్రములు వేద భాష్యములు అన్నీ కూడా వింటూ ఉండాలి. ఒకసారి వింటే అవి కాలేదు మాకు అర్థం కాలేదు అనుకోకుండా ప్రతిరోజు వింటూ ఉండాలి. ప్రతిరోజు కనుక వింటూ ఉంటే దాని విషయాలు కొంత మనకి అర్థమవుతూ ఉంటాయి. అందుకనే ఈ యొక్క మాధ్యమాల ద్వారా చాలామంది వింటూ ఉన్నారు. ఇక్కడికి రాలేకపోయినా మాకు చాలామంది
మాకు తెలిసిన వాళ్ళంతా కూడా ప్రత్యక్షంగా ఉండేటువంటి సమయాలు లేని రోజులు ఇవి. కానీ ఈ మాధ్యమం చాలా వరకు ఉపకరిస్తుంది మాకు. కాకపోతే ప్రత్యక్షంగా కనుక ఉన్నట్లయితే వక్తకి శ్రోత ఎదురుగుండా ఉంటే ఆ ఉత్సాహం చెప్పలేనటువంటిది. ఎక్కడో ఉన్నాము చూస్తున్నాము అంటారు, కాకపోతే ఆ చూస్తుంటే ఇక్కడ వీళ్ళకేం తెలియదు, కానీ చూస్తున్నారు బాబా. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నారు. నాకు చాలా మంది ఫోన్లు చేస్తుంటారు రోజు, బాగా వచ్చింది వాళ్ళు బాగా చెప్పారు పండితులు, మంచి మంచి పండితులు, నిన్నటి కంటే ఇవాళ మాకు బాగా అర్థమైంది, ఇట్లా అందరూ చెప్పుకొస్తున్నారు. నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, నిన్నటి కంటే ఇవాళ బాగా అర్థమైందండి, ఎందుకంటే ఇవాళ బాగా అర్థమైంది, ఇంకా రేపు వస్తారు, దేని గురించి చెబుతారు అని మన వాళ్ళు జీవన భృతి కోసం విదేశాలు, ఇంకా అనేక బెంగళూరులో అబ్బాయిలు వెళ్ళినటువంటి మన ఆంధ్రులు, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వింటూనే ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. కాకపోతే వక్తకి శ్రోత ఎదుర్కొన్నా ఉంటే, విద్యార్థి గురువు గారికి విద్యార్థి ఎదుర్కొన్నా ఉంటే ఆ పాఠం బాగుంటుంది. కాబట్టి దయచేసి అందరూ రావాలని చెప్పేసి కోరిక. అంటే ఈ యొక్క వేదార్థ జ్ఞానము, వేదంలో ఏముందో అయ్యో మాకేం తెలుస్తుంది, వేదం చాలా గొప్పది, చాలా భయమేమో, అట్లా దాన్ని గురించి భయపడేటువంటి రోజులు చాలా మంది భయపడుతుంటారు. అలా కొన్ని పరిస్థితులు అలా చేసినాయి, మనల్ని బ్రాహ్మణులను కూడా అలా తయారు చేసినాయి. దీనికి చాలా చింతనీయం. అయినప్పటికీ ఇటువంటి చింతన పోగొట్టుకోవడానికే ఇటువంటి ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఈ ప్రయత్నాల వలన మాకు సఫలీకృతం అవుతాయేమో. మన భారత జాతి, వైదిక జాతి, అందులో బ్రాహ్మణ జాతి అందరూ కూడాను దీన్ని ఇంకా వారు ఇంకా తరిస్తారు అనేటువంటి విషయాన్ని గుర్తులో ఉంచుకొని అయయత్న కృతమయ అన్నట్లుగా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నిన్న చిల్లా బాలసుబ్రహ్మణ్య స్వామి గారు అనేక విషయములు చెప్పారు. అవి కొంతమందికి అర్థాలు కాకపోవచ్చేమో కానీ అది వినంగా అర్థమవుతుంది. ఇటువంటి భాష్య శ్రవణాలు చేస్తుండగా అది అర్థమవుతుంది. ఒక్కసారి అర్థం కాకపోవచ్చు. వాళ్ళు చాలా అమూల్యమైనటువంటి పండితులకే అర్థమవుతాయి. పండితులకే అర్థమవుతున్నాయి మేమెందుకు అంటారేమో. ప్రతి వాళ్ళు ఒక భావన చేయాలి, మేము కూడా పండితులు అవ్వాలి అని. మాకు కూడా యొక్క వేద విషయాలన్నీ కూడా మాకు అర్థం అవ్వాలి అనుకోవాలి. వాళ్ళకే అర్థమవుతాయి అనేటువంటి భావన ఉండకూడదు. వింటుంటే అవే అర్థమవుతాయి. పిల్లవాడు స్కూల్కి వెళ్ళినప్పుడు వాడికి వాళ్ళు రావు, చెబుతుంటే నోరు కూడా తిరగదు, వాళ్ళు కూడా అర్థం కావు. చదవంగా వాడు మంచి పండితుడు కాబట్ల వేదంలో ఇదే విషయాన్ని చెబుతూ అల్పోహ్యేష జాతో మహాన్ భవతి అంటుంది. అగ్నిహోత్రుని గురించి ప్రస్తావిస్తూ లోకంలో అల్పుడుగా ఉన్నటువంటి వాడే మహా గొప్ప పండితుడు అవుతారయ్యా అని వేదం చెబుతూ ఉంటుంది. కాబట్టి ఇవాళ మనకి వచ్చినటువంటి వారు ఎవరి అనుగ్రహం వల్ల స్థలం ఇక్కడ ఈ దేవాలయం కట్టుకోవడానికి ఒకళ్ళు దానం చేస్తే ఆ స్థలాన్ని నిత్యనూతనంగా ఉంచడానికి గల ప్రయత్నాలు చేసి ఆ స్థలంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ మనం జరుపుకోవడానికి కారణభూతులైనటువంటి ఇక్కడ దేవాలయాలన్నీ ప్రతిష్ఠ చేసినటువంటి ఎవరి ఆదేశం చేత, పరమాచార్యుల వారి యొక్క ఆదేశం చేత వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి జనార్దనానంద సరస్వతి స్వామి వారు పూర్వాశ్రమంలో కుప్ప లక్ష్మణమహాన్లు గారు అంటారు. వారి యొక్క ప్రపౌత్రుడు, అంటే ప్రపౌత్రుడు, మేము సంస్కృత మాటలే మాట్లాడుతుంటాం. ప్రపౌత్రుడు అంటే మునిమనవుడు. ఆ మునిమనవుడు వాళ్ళ వచ్చి మనకి శ్రీ సూక్తం మీద ఉపన్యాసం చెప్పటం. శ్రీ సూక్తం అంటే అందరికీ తెలుసు, లోకంలో ప్రతి వాళ్ళు శ్రీ సూక్తం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక బ్రాహ్మణులే కాదు, అన్ని కులాలకి తెలుసు శ్రీ సూక్తం అంటే ఏమిటో. వాళ్ళు కొంతమంది ఇళ్లలో నిత్యం పారాయణలు చేస్తూ ఉంటారు. ఆ శ్రీ సూక్తం
ప్రతి వాళ్ళు నిత్యం ఉదయం సాయంత్రం సంధ్యాకాలంలో దీపం పెట్టుకొని పారాయణ చేసేవాళ్ళు కూడా ఉంటుంటారు. శ్రీ సూక్తం యొక్క మహిమ, దాని యొక్క ఫలశ్రుతి, దాంట్లో ఉన్నటువంటి దేవతలు ఏమిటి అనేటువంటి విషయాన్ని వివరించి, శ్రీ సూక్తం అంటే లక్ష్మీ అమ్మవారనే తెలుసు మనకి, కానీ ఇంకా ఆ లక్ష్మికి జ్యోతికుడు అయినటువంటి అగ్నిహోత్రుడు దానికి దేవత, శ్రీరగ్నిర్దేవతే అని. కాబట్టి శ్రీ అగ్నిహోత్రుడు దేవత. ఇంకా చెప్పాలంటే మంత్రశాస్త్రంలో శ్రీ సూక్తం గురించి, అసలు ఆ శ్రీమండలం యొక్క ద్వారాల గురించి చెబుతుంది. వాళ్ళు మంత్రశాస్త్రజ్ఞులు శ్రీమండలం గురించి వాళ్ళు ఆ ప్రకారంగా వ్యాఖ్యానం చేసుకున్నారు. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం దేవతలు వీళ్ళందరూ కూడా. అటువంటి దేవతలతో విరాజిల్లుతున్నటువంటి అమ్మవారు అందరూ కూడా సేవ చేస్తుంటారు ఆమెకి. అట్లాగా కూడా ఉన్నది. కాబట్టి అటువంటి ఇంకా అనేక అర్థాలతో మనకి వివరించి చెప్పడానికి బ్రహ్మశ్రీ కుప్ప జనార్దన గణపాఠి గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఉన్నారు. వారిని సవినయంగా పీఠం మీదకి రావాల్సిందిగా ఆహ్వానం చేస్తున్నాము. వారిని మా ముళ్ళపూడి సత్యనారాయణ శాస్త్రి గారు పుష్పమాలాలంకృతుల్ని చేస్తారు. ఇప్పుడు వారి యొక్క అమూల్యమైనటువంటి ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నారు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. మైకు దగ్గర పెట్టుకోవాలి కాబట్టి ఈ 5 నిమిషాల్లో నేను అర్థం చేసుకున్నది అది. వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం చతుర్ముఖముఖాంభోజవనహం సవధూర్మమ మానసే రమతాన్నిత్యం సర్వశుక్లా సరస్వతీ అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సకృత్స్మరణమాత్రేణ భవరోగ వినాశకే చంద్రశేఖర పాదాబ్జే భాసేతాం హృది మే సదా యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఏకస్య వేదస్య చ అజ్ఞానాత్ వేదాస్తే బహవో భవన్నని సనత్ సుజాతీయ గ్రంథంలో ఉంది. ఒకే వేదము యొక్క పరిపూర్ణమైన జ్ఞానం అనేది లేదు కాబట్టి ఆ వేదము యొక్క పరిపూర్ణమైన జ్ఞానాన్ని తెలియజేయడానికి వేదములు అనేక రీతులుగా ప్రవర్తిల్లినాయి అని అక్కడ చెప్తున్నారు. అక్కడ వేద అంటే వేద అనే శబ్దానికి భగవంతుడు అని అర్థం. ఒక్కడైన భగవంతుని యొక్క పరిపూర్ణమైన జ్ఞానం అనేది పూర్తిగా లేదు కాబట్టి ఆ భగవంతునికి సంబంధించిన పరిపూర్ణమైన జ్ఞానాన్ని తెలియజేయడానికి ఏకం సద్విప్రా బహుధా వదంతి అన్నట్టుగా వేదములు పలు రీతులుగా బయలుదేరినాయి.
అట్లా వేదము అనే శబ్దానికి భగవంతుడు అని అర్థం. దాన్ని శంకర భగవత్పాదుల వారు వ్యాఖ్యానం చేస్తూ ఋగాదయ వేదాః తత్ప్రాప్త్యర్థం విచారణం కుర్వంతీతి వేదాఖ్యానం ఆపుహు అని చెప్తున్నారు. ఋగ్వేదం మొదలైన వేదములన్నీ కూడా బ్రహ్మప్రాప్తి కోసం విచారాన్ని చేస్తూ ఉన్నాయి కాబట్టి అక్కడ విధ విచారణ అనే ధాతువు నుంచి వేద శబ్దం ఏర్పడింది అని ఒక అర్థం చెప్తున్నారు. అథవా బ్రహ్మణః సద్భావం సాధయంతీతి వేదాః అన్నారు. విధ సత్తాయామని ఇంకో ధాతువు తీసుకుని భగవంతుని యొక్క సద్భావాన్ని, భగవంతుడు ఉన్నాడు అన్న విషయాన్ని అవి తెలియజేస్తాయి కాబట్టి వాటికి వేదములు అని పేరిట. అట్లానే విదంతి వేదన సాధన భూతాః ఇతివా వేదాః అని విదజ్ఞానే అనే ధాతువు నుంచి చెప్తూ జ్ఞానానికి సాధనములుగా ఉన్నాయి కాబట్టి వీటికి వేదములు అని పేరిట. అట్లానే బ్రహ్మను ఆత్మగా పొందింపజేయడానికి ఇవి హేతువులుగా ఉన్నాయి కాబట్టి విధులు లాభే అనే ధాతువును తీసుకుని బ్రహ్మను ఆత్మనుగా పొందింపజేయడానికి ఇవి హేతువులుగా ఉన్నాయి కాబట్టి వేదములు అని ఆయన 4 రకాల ధాతువులను తీసుకుని 4 రకాలుగా నిర్వచనం చెప్పి ఉన్నారు. దానికి విద్యారణ్య భాష్యంలో మనకు కావాల్సిన ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారానికి అలౌకికమైన ఉపాయాన్ని తెలియజేసే గ్రంథం ఏదైతే ఉందో దానికే వేదము అని ఒక నిర్వచనం చెప్పారు. అంటే మన కన్ను మొదలైన ఇంద్రియాల ద్వారా ఏ విషయాన్ని అయితే మనం తేలిగ్గా తెలుసుకుంటున్నామో అలా కాకుండా కన్ను మొదలైన ఇంద్రియాల ద్వారా ఏ విషయాన్ని అయితే మనం తెలుసుకోలేమో, అంటే అవాంగ్మానస గోచరమైన విషయాన్ని మనం ఏదైతే మనం తెలుసుకోలేకపోతున్నామో ఆ విషయాన్ని ఇవి బోధిస్తాయి కాబట్టి వీటికి వేదములు అని అక్కడ చెప్తున్నారు. అట్లాగే ప్రత్యక్షేణానుమిత్యావా ఎస్తు ఉపాయో నబుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అని ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కానీ ప్రత్యక్ష ప్రమాణాన్ని ఆలంబనం చేసుకున్న అనుమాన ప్రమాణం ద్వారా కానీ ఏ అలౌకికమైన ఉపాయం తెలియటం లేదు, ఆ అలౌకికము అయిన ఉపాయాన్ని బోధిస్తాయి కాబట్టి వీటికి వేదత్వము అనేది సిద్ధించింది అని చెప్తున్నారు. భవభూతి ఇదం కవిభ్య పూర్వేభ్య నమో వాకం ప్రశాస్మహే వందేమహిచ తాం వాణీం అమృతాం ఆత్మనః కళాం అని భగవంతుని యొక్క కళగా ఆ వేదములు ఉన్నాయి అని అక్కడ చెప్తున్నారు. ఇదం కవిభ్య పూర్వేభ్య నమో వాకం ప్రశాస్మహే వందేమహిచ తాం వాణీం అమృతాం ఆత్మనః కళాం. ఓ పక్కన కవి పుంగవుల్ని స్తోత్రం చేస్తున్నట్టుగా ఈ శ్లోకం ఉన్నప్పటికీ కవి శబ్దానికి భగవంతుడు అని అర్థం చెప్పి ఆ భగవంతుడికి కళగా ఏ కళావతార రూపంగా ఉన్న ఏ వాడి వేదవాక్కు అయితే ఉన్నదో ఆ వేదవాక్కుకు నమస్కారం చేస్తున్నానని భవభూతి కూడా అన్నాడు. అట్లానే నియతికృత నియమరహితాం హ్లాదైకమయీం అనన్య పరతంత్రాం నవరస రుచిరాన్ నిర్మితి మాదసతి భారతి కవేర్జేది అని ఇంకో శ్లోకం. ఈ శ్లోకంలో కూడా కవి యొక్క కవిత్వ రూపంలో ఉన్న వాణిని ఈ శ్లోకం ప్రశంసిస్తూ ఉన్నప్పటికీ చతుర్ముఖ బ్రహ్మగారి కంటే కూడా ఈ వేదం చాలా గొప్పది అనే విషయాన్ని ఇక్కడ కూడా చెప్తున్నారు. నియతి చేత చేయబడిన నియమం లేనిది, కేవలం ఆనందమే రూపంగా కలిగింది, అనన్య పరతంత్రాం అంటే ఇంకోలా అధీనంలో లేనిది, నవరస భరితమైంది, అలాంటి భారతీ కవేర్జేతి ఇక్కడ కూడా ఆ కవి శబ్దం చేత భగవంతుడిని చెప్పి ఆ భగవంతుడి యొక్క వాక్కు ఏదైతే ఉన్నదో ఆ వేదవాక్కు ప్రకాశిస్తూ ఉన్నది అని అక్కడ కూడా చెప్తున్నారు. అలాగే వేద అనే శబ్దం యొక్క వ్యుత్పత్తి ఎట్లా వచ్చిందని ఇంత మటుగా చెప్పుకున్నాం. అలాగే సకారాంతమైన వేద శబ్దానికి ధనము అని అర్థం ఉంది. సకారాంతమైన వేద వేదసి వేదాంసి అనే శబ్దం చూసినప్పుడు వేద అనే శబ్దానికి ధనము అని అర్థం ఉంది. ఆ ధనాన్ని ఉత్పాదన చేసేవాడు కాబట్టి శ్రియమిచ్చే ధృతాసనాత్ అని అగ్ని భగవానుడి ద్వారా ఆ ధనం అనేది ఉత్పత్తి చెందుతూ ఉంటుంది కాబట్టి ఆయనకి జాతవేదాహ అని పేరు. అట్లాగే వేద శబ్దానికి ధనము అనే అర్థం ఉంది. అందుకనే
రుచో యజూగుం శిసామాని సాహి శ్రీరమృతా సతాం. ఇక్కడ ఋగ్యుజ సామాత్మకమైన ఏ మంత్రరాశి ఏదైతే ఉన్నదో, ఏ త్రియ విద్య అయితే ఉన్నదో, దాన్ని సత్పురుషులందరూ కూడా శ్రీ అనే శబ్దంతో వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే వ్యయతో వృద్ధిమాయాతి క్షయమాయాతి సంచయాత్ అపూర్వ కోపి కోశోయం విద్యతే తవ భారతి వ్యయతో వృద్ధిమాయాతి క్షయమాయాతి సంచయాత్ అని సుభాషితం. అమ్మా సరస్వతీదేవి, నీ దగ్గర ఒక అపూర్వమైన నిధి ఉంది. అది ఎట్లా ఉంటుంది? ఖర్చు చేసే కొద్దీ బాగా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్వాధ్యాయ బ్రహ్మయజ్ఞం అనే పేరుతో ఆ వేదాన్ని ఖర్చు చేస్తున్నాం, అంటే వ్యయం చేస్తున్నాం. దానివల్ల ఆ వేదవాక్కు అనేది గట్టి పడుతుంది. వ్యయతో వృద్ధిమాయాతి క్షయమాయాతి సంచయాత్. లేదు మాకు అక్కర్లేదు అనుకుంటే అది మరుగున పడిపోతుంది. అట్లా తరగని ఏ ఐశ్వర్యమైతే ఉన్నదో అదే వేదరాశి, అదే శ్రీ శబ్దం చేత వ్యవహరింపబడుతోంది అని త్రైవిద్య వృద్ధులు ఎవరైతే 3 వేదాలని బాగా అధ్యయనం చేసి సారమును వంట పట్టించుకున్నారో వాళ్ళందరూ కూడా తమ అనుభవాన్ని సాహి శ్రీ రమృత సతాం అని వేదాన్ని శ్రీ శబ్దం చేత వ్యవహారం చేస్తూ ఉన్నారు. అట్లాగే భగవంతుడికి శ్రీనివాసుడు అని పేరు. వేదములకు నివాసుడిగా ఆయన ఉంటాడు కాబట్టి ఆయనకి శ్రీనివాసుడు అని పేరు. ఇట్లా వేదానికి ధనము అంటే వేద అనే శబ్దానికి ధనము అని అర్థం ఉంది. అట్లానే వేదాన్ని శ్రీ అనే శబ్దంతో మనం వ్యవహరించుకుంటూ ఉన్నాం. ఆ శ్రీ అనే శబ్దంతో ఏ తత్వమైతే విరాజిల్లుతూ ఉన్నదో దానికి సంబంధించిన సూక్తం ఏది అంటే అదే శ్రీ సూక్తము అనే మాట చెప్తున్నారు. అట్లాగే తాండ్య బ్రాహ్మణంలో మనకు ఇంకో విశేషం చెప్తున్నారు. ఏమని? శ్రీర్వై వాచ అగ్రం శ్రియమేవాస్మిన్ దధాతే అని తాండ్య బ్రాహ్మణంలో చెప్తున్నారు. శ్రీ అంటే దాన్ని వాగగ్ర విద్య అని వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి ఎక్కడ సాయనాచార్యుల వారు భాష్యం రాస్తూ ఏం చెప్తున్నారంటే, పండిత సమక్షంలో కూర్చుని ఉన్నప్పుడు ఎవరైతే ముందు మాట్లాడతాడో ఆ ముందు మాట్లాడే వాక్కు ఏదైతే ఉన్నదో దాన్ని శ్రీ అని వ్యవహరిస్తాము. ఎందుకంటే ఆ విద్వాంసుడు తర్వాత వచ్చే మాటలన్నింటికీ కూడా శ్రీకారం చెబుతున్నాడు కాబట్టి శ్రీ అంటే వాగగ్ర విద్య, అదే వేదము అనే మాట చెప్తున్నారు. శ్రీర్వై వాచోగ్రం శ్రియమేవాస్మిన్ దధాతి అని. అట్లాగే రుచోయజూగుం శిసామాని సాహి శ్రీరమృతా సతాం. ఈ శ్రీ అనే వ్యవహారం కలిగిన వేద విద్య ఏం చేసింది అంటే లౌకిక విజ్ఞానానికి శ్రీకారం చుట్టిందిట. వేద శబ్దం నుండే సమస్త మానవాళిని కూడా సృష్టి చేశాడు అని వస్తూ ఉంటుంది. సభూరి వ్యాహరదు సభూమి మసృజత. భూ అనే వేద మంత్రాన్ని ఉచ్చరించాడు, భూమిని సృజించాడు ఆయన, చతుర్ముఖ బ్రహ్మ. అట్లానే ససువరితి వ్యాహరదు సోంతరిక్షమసృజత. సువహ అనే వ్యాహృతి మంత్రాన్ని ఉచ్చరించిన మాత్రం చేత ఆయన అంతరిక్షాన్ని సృజించాడు అని, ద్యులోకాన్ని సృజించాడు అని వేద శబ్దం ద్వారా సభువై దివ్యాహరతు ససువరి దివ్యాహరతు అని వేద శబ్దం ద్వారా సృష్టి బయలుదేరిందని అక్కడ చెప్తున్నారు. అట్లా ఈ వేదము అంటే శ్రీ శబ్దం చేత వ్యవహృతమైన వేదం ఏదైతే ఉందో అది లౌకిక జ్ఞానానికి అది శ్రీకారం చుట్టిందిట. కాబట్టి ఈ వేదం అంటే ఏంటి? అది వాగగ్ర విద్య, అదే శ్రీ విద్య, అదే వేద విద్య. ఆ వేదమాతను స్తుతి చేసే సూక్తం ఏదైనా ఉన్నది అంటే అదే శ్రీ సూక్తము అని చెప్తూ ఉన్నారు మనకి. అట్లానే అమ్మవారికి లక్ష్మి అని పేరున్నది. లక్ష్మి అనే పేరు ఎట్లా వచ్చింది అంటే దానికి నిరుక్తకారులు అనేక నిర్వచనాలను చెప్తూ ఉన్నారు. లక్ష్మీర్ లాభాద్వా లక్షణాద్వా లాంఛనాద్వా లశతేర్వాస్యాత్ ప్రేప్సా కర్మణ లజ్జతేర్వాస్యాత్ ఆశ్లేష కర్మణ లజ్జతేర్వాస్యాత్ అశ్లాఘ కర్మణ అని నిరుక్తంలో చెప్తున్నారు. అంటే లాభం కలుగుతుంది అమ్మవారు ఉంటే, కాబట్టి ఆవిడకి లక్ష్మి అని పేరుట. అంటే లక్ష్మీవంతులు అభిమతమైన దాన్ని సాధించుకుంటారు అనే విషయాన్ని చెప్తున్నారు. లక్ష్మీవంతులు అభిమతమైన దాన్ని సాధించుకుంటూ ఉంటారు కాబట్టి లాభం కలుగుతుంది కాబట్టి అమ్మవారికి లక్ష్మి అని పేరుట. అట్లానే ఆలక్షిత సర్వైరేవహి లక్ష్మీవాన్ భవతి లక్షణాత్ లక్ష్మీ అని ఇంకో వ్యుత్పత్తి చెప్తున్నారు.
ఎవరి దగ్గర అయితే లక్ష్మీదేవి ఉంటుందో, ఎవరికైతే లక్ష్మీ అనుగ్రహం బాగా ఉంటుందో అతడు అందరి చేత కూడా ఆలక్షితులు అవుతాడు. అంటే అతన్ని అందరూ కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి లక్ష్మీదేవి ఉండడం చేత అందరి వల్ల చూడబడుతున్నాడు కాబట్టి అమ్మవారికి లక్ష్మి అని నామం వచ్చిందిట. అట్లానే లాంఛనాదేవ లక్ష్మీ లాంఛ్యతే అంక్యతే అసో మనసి సర్వై ధనార్థిభి అనయా ఇది లక్ష్మీ. ఏ లక్ష్మీదేవి మన యందు ఉన్నట్లయితే ఇతడు బాగా ధనం గలవాడు అని ధనార్థులు ఎవరైతే బాగా డబ్బు కావాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ లక్ష్మీ అనుగ్రహం కలిగిన వాడిని మనసులో ముద్ర వేసుకుంటూ ఉంటారట. ఇతను మంచి ధనవంతుడు, ఇతన్ని మనం ఆశ్రయించాలి అని. అట్లా లాంఛనాదేవ, అట్లా లాంఛనం అనేది ఏర్పడడం వల్ల లక్ష్మీ అని తయారవుతుందని చెప్తున్నారు. అట్లానే అభిలాష అనేది అర్థంగా కలిగిన లఖతే, లఖతేహే అనే ధాతువు నుంచి కూడా ఏర్పడుతుంది కాబట్టి లక్ష్మీ అని చెప్తున్నారు. అంటే ఆ లక్ష్మిని అందరూ కోరుకుంటూ ఉంటారట, ఆ లక్ష్మిని అందరూ అభిలషిస్తూ ఉంటారు కాబట్టి లక్ష్మీ అని వచ్చింది. ఈ లఖతేహే అనేది లైక్ అని తయారైంది ఇంగ్లీష్లో. ఈ లఖతేహే అనేది ఇంగ్లీష్లో లైక్ అని తయారైంది. అందరూ కూడా లైక్ చేస్తూ ఉంటారు ఆవిడ్ని. సర్వ ఏవ తాము అభిలషంతీతి అని చెప్తున్నారు. అందరూ కూడా అమ్మవారిని అభిలషిస్తూ ఉంటారట. అట్లానే ఆశ్లేష కర్మణ ఆలింగనార్థస్య లగే సంగే లగ్యతే ఆశ్లిష్య ఏవసా వర్తతే పురుషం అని ఇంకో వ్యుత్పత్తి చెప్తున్నారు. ఎప్పుడూ కూడా పురుషుణ్ణి, అంటే తన్ని ధరించిన పురుషుణ్ణి ఆలింగనం చేసుకుని ఉంటుంది అమ్మవారు. ఆభరణాన్ని కనుక ధరించున్నట్లయితే అది మన శరీరాన్ని ఆలింగనం చేసుకుని ఉంటుంది కాబట్టి, అంటే మన శరీరాన్ని లగ్నమై ఉంటుంది కాబట్టి, మన శరీరం అందు లగ్నమై ఉంటుంది కాబట్టి, లక్ష్మిని ధరించిన పురుషుడు ఎందు లగ్నమై ఉంటుంది కాబట్టి అమ్మవారికి లక్ష్మీ అని ఇంకో వ్యుత్పత్తిని చెప్తున్నారు. చిట్ట చివరికి ఏం చెప్తున్నారంటే లక్ష్మీ అనుగ్రహం వల్ల ఆత్మగుణం అనేది వస్తుందట. అథవా లజ్జతే అశ్లాఘ కర్మణ అనాదరార్థస్య స్యాత్ ఏ లక్ష్మీవంతః మాన్యస్వభావాః సంతి తే స్వయం ఆత్మానం నశ్లాఘంతే లజ్జంతే ఏవ హితే అర్థిభిః అభిముఖం వర్ణ్యమానాః. ఎవరైతే ఆ లక్ష్మీదేవిని ధరించుంటారో, లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరైతే పొందుంటారో వాళ్ళందరూ కూడా కొంచెం బిడియపడుతూ ఉంటారు, కాస్త కొంచెం లజ్జ పడుతూ ఉంటారు. ఎందుకు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి నేను దానం చేయగలుగుతున్నాను, కానీ ఈ ధనార్థులు డబ్బు కావాలనుకునే వాళ్ళందరూ కూడా నన్ను స్తోత్రం చేస్తున్నారు అని ఇతను కొంచెం బిడియపడుతూ ఉంటాట. కాబట్టి లక్ష్మీ అని ఇన్ని రకాలుగా నిరుక్తంలో లక్ష్మీ శబ్ద నిర్వచనం మనకి అక్కడ చెప్పున్నారు. అట్లాగే ఇందాక ప్రారంభంలో మనం చెప్పుకున్నాం, వేద అనే శబ్దానికి జ్ఞానం అనే అర్థం ఉంది, వేద అనే శబ్దానికి ధనము అనే అర్థం ఉంది. వేద అనే దాన్ని మనం శ్రీ అని వ్యవహరిస్తున్నాం. అంటే మనకి చివరికి అర్థమైంది ఏంటి అంటే లక్ష్మీ సరస్వతులకు భేదం లేదు అనే విషయం మనకి తెలిసింది. సక్తుమి వతిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్ర సఖాయ సఖ్యాని జానతే భద్రేశాన్ లక్ష్మీర్నిహితాధివాచి. ఇది అద్భుతమైన మంత్రం. లక్ష్మీదేవికి సరస్వతీదేవికి తేడా లేదని తెలియజేసే మంత్రం. అక్కడ తితౌన సత్తుమివ వాచం పునంతః అని అక్కడ భాష్యం మొదలు పెడతారు. ఎట్లా అయితే జల్లెడతో అక్కడ మనం అక్కడున్న దాన్ని శుద్ధి చేస్తూ అక్కడున్న వేరే పదార్థాన్ని వేరు చేస్తూ శుద్ధమైన పదార్థాన్ని మనం సంపాదిస్తూ ఉన్నామో, అట్లాగే వ్యాకరణ శాస్త్రం జ్ఞానం ద్వారా ప్రకృతి ప్రత్యయ ప్రయోగంతో కూడిన ఒక సాధు శబ్దాన్ని ఎవరైతే ఛత్రిక పట్టినట్టుగా ఎవరైతే ప్రయోగిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళతో సమానమైన సఖాయ, వాళ్ళతో సమానమైన జ్ఞానం కలిగిన పండితులందరూ కూడా సఖ్యాన్ని జానతే, ఏం తెలుసుకుంటారట, వీడు చాలా గొప్పగా వాక్య ప్రయోగం చేస్తున్నాడు అని అతని దగ్గరున్న వైదుష్యాన్ని, అనగా ఎట్లాగైతే వైయాకరణులందరూ కూడా వ్యాకరణం తెలుసుకున్న వాడిని తెలుసుకుంటారో, నిరుక్త శాస్త్రం తెలుసుకున్న వాళ్ళందరూ కూడా నిరుక్తం చదువుకున్న వాడిని గుర్తుపడతారో, అట్లా వీళ్ళందరూ కూడా అక్కడున్న పాండిత్యాన్ని గుర్తుపడుతున్నారు. దానికి హేతు ఏం చెప్తున్నారంటే భద్రేశాన్ లక్ష్మీర్నిహితాధివాచి,
ఏ హేతువు వలన ఆ వాక్య ప్రయోగం చేసే వ్యక్తి యొక్క వాక్కుకి అంటే వాగింద్రియానికి పైన విజ్ఞానాఖ్య, అక్కడ భాష్యం కూడా రాస్తున్నారు, విజ్ఞానాఖ్య కళ్యాణి సుఖమయీవా లక్ష్మీ అంటున్నారు. విజ్ఞానం అని పేరు కలిగిన సుఖమయంగా ఉన్న చాలా మంగళప్రదమైన లక్ష్మి అధివసించి ఉన్నదో ఆ కారణం వల్ల ఇతను ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు అని అక్కడ మంత్ర భావం. ఇక్కడ కూడా లక్ష్మీ అన్నప్పుడు విజ్ఞానాఖ్య అంటే లక్ష్మీ సరస్వతులకి అక్కడ తేడా చెప్పల. ఇట్లా లక్ష్మీ సరస్వతులకి మనకు తేడా లేదు. కాబట్టి వేదాన్ని అధ్యయనం చేసిన మనకు లక్ష్మీ సరస్వతులకి తేడా లేదు. లక్ష్మి ఉంటే సరస్వతి ఉన్నట్లే, సరస్వతి ఉన్నట్లయితే లక్ష్మి ఉన్నట్లే. అట్లాగే శ్రీ సూక్తం గురించి ఇందాక ప్రస్తావన చేస్తూ శ్రీరగ్నిర్దేవత అనే మాట చెప్పారు. ఎందుకు? ప్రారంభమేమో శ్రీ సూక్తం, కానీ ప్రారంభించేప్పుడు ఎట్లా ప్రారంభిస్తున్నారు? జాతవేదో మహావహ. అయ్యా, కృత్స్నమైన ధనాన్ని ఉత్పాదన చేసే అగ్ని భగవానుడా, లక్ష్మిని నా కోసం వహింపుము, సంపాదించుము, చేరవేయము అని ప్రార్థిస్తున్నారు. ఎందుకు అగ్ని భగవానాన్ని ప్రార్థన చేయాలి అని విచారం చేసినట్లయితే అక్కడ మనకి చెప్తున్నారు. ఇక్కడ శ్రీ సూక్తం ఫలశ్రుతిలో యశుచి ప్రయతో భూత్వ జుహుయాదాజ్యం అన్వహం శ్రీ పంచదశత్యంచ శ్రీకామ సతతం జపేత్తని అక్కడ సాధారణంగా జపము చేసి ఆ జపానికి 10వ వంతు హోమం చేసి ఆ హవనంలో 10వ వంతు బ్రాహ్మణ సంతర్పణ చేయమని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రంగా శ్రీ సూక్తంలో అవ్వంగానే యశుచి ప్రయతో భూత్వ జుహయాత్ వెంటనే హోమం చేయమని ఉంది. కాబట్టి అగ్నిదేవుణ్ణి ప్రార్థించడం అనేది చాలా సమంజసము అని చెప్తున్నారు. అట్లాగే అగ్నిదూతం వృణీమహే అని మనం మన దగ్గరున్న హవిర్భాగాన్ని సమర్పణ చేసేటప్పుడు అగ్నిని మనం దూతగా వరించి మన హవిస్సుని ఆయన చేత వహింపజేసి దేవతలందరికీ కూడా ఆ హవిస్సుని చెందేట్లు చెయ్యము అని ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి మనకి జాతవేదో మహావహ అగ్నిని ప్రార్థించి అగ్ని ద్వారా లక్ష్మీ అనుగ్రహం పొందడం అనేది కుదురుతూ ఉన్నది. ఇది అందరికీ సమానమే. లక్ష్మీదేవి విషయంలోనే కాదు, ప్రతి దేవతా విషయంలో కూడా అగ్ని ద్వారా దేవతానుగ్రహం పొందడం అనేది అందరికీ సమానమే. అంటే అగ్ని వహిస్తే, అగ్ని వహించిన తర్వాత హవనం జరిగితే, అగ్ని ద్వారా ఆవాహనం అనేది జరిగితే దేవతానుగ్రహం కలుగుతుందని మొత్తానికి వహనము, హవనము, ఆహ్వానము అనేది ఇవన్నీ అగ్ని ద్వారా కలుగుతాయి. కాబట్టి జాతవేదో మహావహ అని మొట్టమొదటి మంత్రంలో అగ్నిని ప్రార్థించామండి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నారు, ఏమండి ఇది ప్రతి దేవతా విషయంలోనూ కూడా జరిగేది కదా అంటే కాదు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, శ్రీమిచ్చేత్ ధృతాసనాత్, జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దనాత్ అని ఎవరెవరిని ఏమేమి మనం ప్రార్థించి సంపాదించాలో ఆ శ్లోకంలో గట్టిగా చెప్తున్నారు. ఆరోగ్యం కావాలన్నట్లయితే సూర్య భగవాను ఆరాధించాలి, ఐశ్వర్యం కావాలంటే అగ్ని భగవానున్నే ఆరాధించాలి, జ్ఞానం కావాలి అంటే మహేశ్వరుణ్ణే ఆరాధించాలి. అబ్బయ్య దీక్షితుల వారు ఒక చోట మాట్లాడుతూ తథాప్యనుగ్రహాదేవ తరుణేందు శిఖామణే అద్వైత వాసనా పుంసాం ఆవిర్భవతి నాణ్యత అంటాడు ఆయన. ఆ తరుణేందు శిఖామణి అయిన చంద్రశేఖర స్వామి యొక్క అంటే పెద్దస్వామి వారి యొక్క అనుగ్రహం లేకపోతే అద్వైత వాసన అనేది మనకి లభించదు. తథాప్యనుగ్రహాదేవ తరుణేందు శిఖామణే అద్వైత వాసనా పుంసాం ఆవిర్భవతి నాణ్యత అని ఆయన కూడా అన్యాపదేశంగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని స్తోత్రం చేసినట్టుగా ఉన్నది. అట్లానే మోక్షం ఇచ్చే జనార్దన మహావిష్ణువుని ప్రార్థించి మోక్షాన్ని కోరాలి అని చెప్తున్నారు. కాబట్టి శ్రేమిచ్చేద్భుతాసనాత్ అనే ఉపదేశం ఉంది కాబట్టి ప్రారంభంలో అగ్నిని ప్రార్థన చేయడం అనేది సమంజసం అనే మాట కూడా అంటున్నారు. ఆ తర్వాత ఇంకో విశేషాన్ని చెప్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం, వేద అనే శబ్దానికి జ్ఞానము అని అర్థం ఉంది, ధనము అని కూడా అర్థం ఉంది. అంటే వాగర్థములు రెండు కూడా ఒకటే అనే మాట చెప్తున్నాం. మనం వాక్కుని అర్థాన్ని మనం ఒకే విధంగా అక్కడ ఉపాసన చేస్తూ ఉన్నాం. ఇక్కడ వాగింద్రియానికి అగ్ని అధిదేవత. అగ్నిర్ వాగ్భూత్వా ముఖం ప్రావిశతు. అగ్ని వాగింద్రియంగా అయి విరాట్ పురుషుడు యొక్క ముఖంలోకి ఆయన ప్రవేశించాడు అనే మాట చెప్తున్నారు. దీన్నే భాగవతం 3వ స్కంధంలో తస్యాగ్నిరాస్యం నిర్భిన్నం
లోకపాలో విషత్పదం వాచా స్వాంశేన వక్తవ్యం యయాసౌ ప్రతిపద్యతే అని అగ్నిర్మే వాచిశ్రిత అని శృతి. దానికి వ్యాఖ్యానంగా భాగవతం చెప్తోంది. తస్యాగ్నిరహస్యం నిర్భిన్నం లోకపాలో విషత్పదం వాచా స్వాంశేన వక్తవ్యం యయాసౌ ప్రతిపద్యతే. అక్కడ బ్రహ్మాండముందు విరాట్ పురుషుడు యొక్క ఆవిర్భావం అయిన తర్వాత ఆ విరాట్ పురుషుడు యొక్క వాగింద్రియంలోకి ఆయన అగ్ని భగవానుడు వాగ్రూపంగా ప్రవేశించాడు అని అక్కడ చెప్తున్నారు. కాబట్టి వాగింద్రియానికి అగ్ని అధిష్టాన దేవత, వాగింద్రియానికి అగ్ని అధిష్టాన దేవత. ఇట్లా శ్రీ సూక్తం అంతా కూడా మంత్ర రూపంలోనే ఉంది, శ్రీ సూక్తం అంతా కూడా వాగ్రూపంలోనే ఉంది, వేదం అంతా కూడా వాగ్రూపంలోనే ఉంది. ఈ వాగింద్రియానికి అధిష్టాన దేవత అగ్ని. కాబట్టి శ్రీ సూక్తం అంతా కూడా వాగింద్రియ అంటే వాగ్రూపంలో ఉంది. కాబట్టి జాతవేదో మహావహ అని మొట్టమొదటి అగ్నిని ప్రార్థించడం అనేది కుదురుతూ ఉన్నది. ఈ వాక్కు మళ్ళీ ఎవరు అంటే సరస్వతీదేవిట. ఈ వాక్కు ఎవరు అంటే వాక్కు సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవికి లక్ష్మీదేవికి అభేదం అనే మాట చెప్తున్నారు. ఎట్లా అంటే మనం రూపాయి నోటుని కనుక తీసుకుంటే దాంట్లో ఒక ముద్ర ఉంటుంది, ఒక అంకము వేసి ఒక అంకె వేసి ఆ అంకె ముద్ర ఉంటుంది. ఆ అంకె ముద్ర ఎవరు అంటే లక్ష్మీదేవి. అంటే ముద్రాధికారం లక్ష్మీదేవికి ఉంది. కానీ ఆ అంకె రాయాలి అంటే మళ్ళీ సరస్వతీదేవి అనుగ్రహం లేనే మనం రాయలేం. కాబట్టి అక్కడ అంకె ముద్ర ఏమో లక్ష్మీదేవి, అక్కడ ఉండే రాత ఏమో సరస్వతీదేవి. ఇట్లా లక్ష్మీ సరస్వతులకి అభేదం అనే మాట చెప్తున్నారు. అట్లాగే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలో ప్రకృతిం వికృతిం విద్యాం అనే అమ్మవారిని వాగ్రూపంగా వర్ణిస్తూ ఉన్నారు. అట్లానే వాచం పద్మాలయం పద్మాన్ని మళ్ళీ వాగ్రూపంగా అక్కడ అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. దీన్నే వేదం చెప్పింది రుచోయజూగుం శిసామాని సాహిశ్రీ రమృత సతాం. అట్లా లోకంలో లక్ష్మీ సరస్వతులకి వైరం ఉంది. అత్తా కోడలు పోరుపడ్డట్టుగా పోరుపడుతూ ఉంటారు. లక్ష్మి ఉంటే సరస్వతి ఉండే, సరస్వతి ఉంటే లక్ష్మి ఉండదని చెప్తూ ఉంటారు. కానీ అది తప్పుట. అదేదో జాలిపడి కొంతమందిని చూసి జాలిపడి ఆ మాట వచ్చింది, కానీ అది సిద్ధాంతం కాదు అనే విషయం శ్రీ సూక్తం మనకి తెలుపుతూ ఉన్నది. లోకంలో ఎవరికైతే పండితులకి బాగా ధనం లేదో వాళ్ళందరినీ చూసి మనం అంటాం లక్ష్మీ సరస్వతులు అత్తా కోడళ్ళు కాబట్టి ఆయన దగ్గర లక్ష్మీదేవి లేదు అనే మాట అంటూ ఉంటాం. కానీ అదేదో జాలితో అన్నమాట, కానీ అది సిద్ధాంతం కాదు. అట్లనే పాపి చిరాయు సుకృతి గతాయు అనే మాట కూడా అంటూ ఉంటాం. కానీ చాలా పుణ్యవంతుడైన భీష్ముడు అనేక సంవత్సరాలు జీవించాడు ఆయన. అట్లా చూసినట్లయితే లక్ష్మికి సరస్వతికి మనకి ఏమాత్రం తేడా లేదు అనే విషయం అక్కడ శ్రీ సూక్తం మొత్తం వాగ్రూపంలో ఉంది కాబట్టి సరస్వతి అని. ఆ వాగింద్రియానికి అధిష్టాన దేవత అగ్ని కాబట్టి అక్కడ అగ్ని ద్వారా అమ్మవారి ప్రార్థన చేయడం అనేది కుదురుతూ ఉన్నది. అట్లానే లక్ష్మీ తంత్రం అని ఒక గ్రంథం ఉందిట. ఆ గ్రంథంలో సరస్వతికి 8 రూపాలు ఉన్నాయనే మాట చెప్తున్నారు. లక్ష్మీ మేధాధరా పుష్టి గౌరీ తుష్టి ప్రభాధృతి ఏతాభిష్పాహి తనుభి అష్టాభిర్మాం సరస్వతి అని సరస్వతీదేవి స్తోత్రం చేస్తూ ఈ సరస్వతీదేవి లక్ష్మీ రూపంగాను, మేధా రూపంగాను, ధరా రూపంగాను, పుష్టి రూపంగాను, గౌరీ రూపంగాను, తుష్టి రూపంగాను, ప్రభా రూపంగాను, ధైర్య రూపంగాను నన్ను రక్షించుగాక అని అక్కడ చెప్తున్నారు. అంతతో గత్వ ఇక మనం గమనించినట్లయితే శ్రీ సూక్తంలోనే ఒక చోట శుద్ధ లక్ష్మీర్ మోక్ష లక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి. ఏ వ్యక్తి దగ్గర అయితే ఆర్థిక శుద్ధి అంటే రణే ధీరం రుణే శుచిం అంటారు. రణమందు ధీరుడై ఉండాలి, రుణమందు శుచిగా ఉండాలి. అర్థే శుచి సయేవ శుచి అని ఇంకో చోట అంటారు. ఎవరైతే అర్థం విషయంలో శుచిగా ఉన్నారో, ఎవరి దగ్గరైతే శ్వేతవర్ణమైన ధనం బాగా ఉన్నదో అతను నిజమైన ఆంతరశోచం కలిగిన వాడు అవుతానని, ఆ ఆంతరశోచం కలిగిన వాడికి ఆ శుద్ధ లక్ష్మి అనేది మోక్షలక్ష్మికి దారి తీస్తుందని, ఆ మోక్షలక్ష్మి జయలక్ష్మికి దారి తీస్తుందని, ఆ తర్వాత అతడు పలికిందల్లా సత్యమవుతుందని, అమ్మవారే సరస్వతిగా ఉన్నదని శ్రీ సూక్తమే ఒక చోట చెప్తూ ఉన్నది. ఇట్లా కావ్యములు రచించిన మహాకవులందరూ కూడా శ్రీపద లాంఛనము, మా కావ్యం శ్రీపద లాంఛనంగా ఉంది అని కవిత్వం చేసిన వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటారు. మాఘకవి తను రచించిన కావ్యానికి శ్రీపద లాంఛనం అని పేరు పెట్టాడు.
అట్లాగే భారవితడు రచించిన కావ్యానికి లక్ష్మీపద లాంఛనం అని పేరు పెట్టాడు. ఇట్లా అనేక మంది కవులు రచన చేసేదేమో వాగ్రూపంగా ఉన్న సరస్వతిని, కానీ లాంఛనం మాత్రం లక్ష్మీదేవి పేరుతో చేస్తూ ఉన్నారు. ఇట్లా ఇంకా విచారించినట్లయితే లక్ష్మికి అగ్ని భగవానుడికి ఉన్న సంబంధం కనుక బాగా గట్టిగా పరికించి చూసినట్లయితే సుందరకాండలో మనకు సన్నివేశం వస్తుంది. లంకా దహనం అయిన తర్వాత సీతాదేవి కూడా దగ్ధం అయిపోయిందేమో అని సందేహపడిన తర్వాత సన్నివేశం వస్తుంది. నా అగ్నిరగ్నౌ ప్రవర్తతే, అగ్ని ఎందు ప్రవర్తించదు, అగ్ని ఎందు ప్రవర్తించదు. లంకంతా కూడా తగలబడింది కానీ సీతాదేవికి ఏమీ కాలేదు అనే మాట అంటున్నారు. నాగ్నిరగ్నౌ ప్రవర్తతే, అందుకని ఇక్కడ హిరణ్యవర్ణాం హరిణీయం అని ఇక్కడ ప్రారంభం అవుతుంది. అట్లా నాగ్నిరగ్నౌ ప్రవర్తతే. అట్లానే సీతాదేవిని వర్ణించేటప్పుడు విద్యేవ తనుతాంగత, విద్యాం ప్రసిద్ధిలామి అని విద్యతో పోలుస్తూ ఉంటారు. లక్ష్మీ అవతారం అక్కడ పోల్చడం ఏమో విద్యతో ఉపమానంగా చెప్పున్నారు. నాగ్నిరగ్నౌ ప్రవర్తతే అని అగ్నిని ఏం చేయడు అనే మాట చెప్తూ ఉన్నారు. అట్లానే పవిత్రం వై హిరణ్యం అమృతం వై హిరణ్యం అనే శృతులు మనకు వస్తూనే ఉంటాయి. నిప్పులో బంగారాన్ని వేస్తే బంగారానికి ఏమీ కాదు, నిప్పులో బంగారాన్ని వేస్తే బంగారానికి ఏమీ కాదు. కాబట్టి వాక్ అంటే అగ్ని, అగ్ని అంటే బంగారం. సువర్ణం తైజసం అని మనకి శాస్త్ర మర్యాద. అగ్నిర్వై హిరణ్యం చెప్తారు, ఆగ్నేయం వై హిరణ్యం చెప్తూ ఉంటారు. అట్లనే సువర్ణం తైజసం, అగ్ని నుంచి సువర్ణం ఏర్పడుతోందని తర్కశాస్త్రంలో చెప్తున్నారు. కాబట్టి అగ్నిలో బంగారం వేస్తే బంగారానికి ఏమీ కాదు. కాబట్టి అగ్ని అనగా వాక్కు, వాక్ అనగా అగ్ని, అగ్ని నుంచి బంగారం తయారవుతుంది. బంగారాన్ని అగ్నిలో వేస్తే ఏమీ కాదు. కాబట్టి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. కృష్ణమైన ధనమును ఉత్పాదన చేసే అగ్ని భగవానుడా, సువర్ణ రూపిణిగా ఉన్న అమ్మవారిని, అంటే వేదాక్షర, సువర్ణం అంటే ఏది వేదాక్షరం కదా, వేదాక్షర రూపంగా ఉన్న అమ్మవారిని, బంగారు రూపంతో ఉన్న అమ్మవారిని, అట్లాగే విష్ణువుకి చాలా ఇష్టురాలైన అమ్మవారిని, వెండి పూలు బంగారు పూల్ని ఆవిడ అల్లుకుని మాలలుగా వేసుకున్న అమ్మవారిని, చది ఆహ్లాదనే అని చంద్రుని చూస్తే ఎంత ఆహ్లాదనం కలుగుతుందో అంత ఆహ్లాదన ఈవిని చూసి కూడా కలుగుతుంది. కాబట్టి అట్లా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం, అట్లా బంగారు వర్ణంలో ఉన్న అమ్మవారిని నా కోసం నువ్వు సంపాదించుమో అని మొట్టమొదటి మంత్రంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. విచిత్రంగా ఈ మంత్రంలో అగ్నిహి అని పదం లేదు, వైశ్వానర అనే పదం కూడా లేదు, వీతిహోత్ర అనే పదం కూడా లేదు, జాతవేదాహ అనే పదం ఉంది. ఇందాక చెప్పినట్టుగా వేద శబ్దానికి ధనం అనే అర్థం, ఆ ధనాన్ని ఉత్పాదన చేసేవాడు కాబట్టి జాతవేదాహ అంటున్నారు. అట్లాగే హరిణీం అనే ఇంకో శబ్దం ప్రయోగించబడి ఉంది. హరిణి అనే శబ్దానికి లేడి అని అర్థం. ఎట్లాగైతే లేడి ఓ చోట ఉండకుండా తుళ్ళుతో వెళ్ళిపోతూ ఉంటుందో అమ్మవారు కూడా తుళ్ళుతో వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా గంతులు వేస్తూ ఉండే అమ్మవారిని గంతులు వేయకుండా నా దగ్గర స్థిరంగా అట్టే పెట్టు అని ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. ఇట్లా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం అని ప్రార్థిస్తూ ఉన్నాం. అంటే అమ్మవారిని ప్రకృతి రూపిణిగా ఇక్కడ ఉపాసన చేస్తూ ఉన్నాం. స్త్రీ విద్యోపాసకులు అమ్మవారిని చూస్తూ శరత్చంద్రని భానన అని అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ పున్నమి వెన్నెల్లో అమ్మవారిని ధ్యానం చేయమని ఉంది. అట్లా ప్రకృతి పురుషుల ఉపాసన అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఇట్లా పరమ పురుషుణ్ణిగా సూర్యుణ్ణి మనం ఉపాసన చేస్తూ ఇక్కడ ప్రకృతి రూపునిగా చంద్రుణ్ణి, అంటే అమ్మవారి రూపంగా చంద్రుణ్ణి ఉపాసన చేస్తూ ఉన్నాం. అందుకనే మనకి చందమామ రావే అంటున్నాం. మనం చందమామను చూసి రావే అని ప్రకృతి రూపంగానే మనం ఉపాసన చేస్తూ ఉన్నాం. ఇదే ప్రక్రియ మనకి ఇంగ్లీష్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ చంద్రుణ్ణి చెప్పాల్సి వచ్చినప్పుడల్లా షీ అనే మాట వస్తూ ఉంటుంది, హీ అనే మాట రాదు, షీ అనేది వస్తూ ఉంటుంది. అట్లా ప్రకృతికి చంద్రుడికి ఉన్న దగ్గర సంబంధం, అట్లానే ఆ ప్రకృతికి స్త్రీలకు ఉన్న సంబంధం ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి శ్రీ సూక్తాన్ని స్త్రీ సూక్తాన్ని కూడా అనొచ్చు అనే మాట చెప్తున్నారు. ఆ స్త్రీ అనే శబ్దంలో సకార తకార రేఫల ద్వారా
సత్వరజస్తమో గుణాలతో కూడిన ప్రకృతి అనే విషయం మనకు తెలుస్తూ ఉన్నది కాబట్టి దీన్ని స్త్రీ సూక్తం అని కూడా అనవచ్చు అనే మాట చెప్తున్నారు. తాం ఆవహజాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం బిందేయం గామశ్వం పురుషానహం. ఓ అగ్ని భగవానుడా, పోయిన మంత్రంలో చెప్పినట్టుగా విష్ణు వల్లభైన అమ్మవారు ఒకచోట స్థిరంగా ఉన్న లేని అమ్మవారిని నా కోసం నువ్వు సంపాదించు, నా కోసం నువ్వు వహించు. ఆ లక్ష్మీదేవి ఎట్లా ఉండాలి అంటే అనపగామిని, నన్ను వదిలి మరో చోటికి వెళ్లకుండా ఉండాలి అమ్మవారు. తాం ఆవహజాతవేద లక్ష్మీమనపగామిని. అయితే ఏంటి లాభం? ఆ అమ్మవారు కనుక మన దగ్గర నుంచి వెళ్ళిపోకుండా స్థిరంగా మన దగ్గర ఉంటే ఏం చేస్తాం మనం? వెంటనే మనం యస్యాం హిరణ్యం బిందేయం గామశ్వం పురుషానహం. అమ్మవారు ఎప్పుడైతే దగ్గర ఉంటుందో అమ్మవారి అనుగ్రహం చేత నేను సువర్ణాన్ని పొందుతాను, నేను అట్లానే ఆవుని పొందుతాను, అట్లానే నేను అశ్వాన్ని పొందుతాను, అట్లానే పురుషులందరినీ కూడా పొందుతాను అని ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇక్కడ పృథ్వీధరాచార్య భాష్యం అని ఇంకో భాష్యం ఉంది శ్రీ సూక్తానికి. దాంట్లో పురుషాన్ అనే శబ్దానికి ఆయన భాష్యం రాస్తూ పుత్రాదీన్ అనే అర్థం రాశారు. పుత్రపౌత్రధనం ధాన్యం హస్త్యశ్వాజావి గోరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం అని 10 రకాల ఐశ్వర్యాలను అక్కడ చెప్పారు. ఆ 10 రకాల ఐశ్వర్యాన్ని కూడా పురుషాన్ అనే శబ్దం చేత ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అని పృథ్వీధరాచార్యులు వారు చెప్తున్నారు. అట్లా 10 రకాల ఐశ్వర్యంలో మొట్టమొదటి ఐశ్వర్యం ఏది అంటే పుత్రుడు అని అక్కడ చెప్తున్నారు. అట్లా పుత్రాదుల్ని నేను అమ్మవారి అనుగ్రహం చేత నేను పొందుతున్నాను అనే మాట చెప్తున్నారు. అట్లానే తర్వాత శ్రీ సూక్తంలో పశూనాగు రూపమన్నస్య, అన్నము యొక్క రూపాన్ని పశువు యొక్క రూపాన్ని కూడా నేను పొందుతాను అని తర్వాత ప్రార్థన చేస్తాడు. ఆ పశువు యొక్క రూపాన్ని పొందడానికి కారణమైంది ఏది అంటే గోవుట. ఆ గోవుని నేను అమ్మవారిని ప్రసన్నం చేసుకుని నేను పొందుతాను కాబట్టి ఉన్న ఐశ్వర్యాల్లో ముఖ్యమైన ఐశ్వర్యం గోవు కూడా ఉంది. ఆ గోవును కూడా నాకు కావాలని నేను అడుగుతాను అని చెప్తున్నాడు. అక్కడితో ఆగటంలా, అంటే పాడి పంటల రూపమైన గోసమృద్ధిని కూడా నేను కోరుకుంటున్నాను అనే మాట అంటున్నాడు. గామశ్వం పురుషానహం. వాహన యోగం అనేది కనుక లేకపోయినట్లయితే ఇక్కడి నుంచి మరో చోటికి వెళ్ళి సన్మానం పొందే భాగ్యం కూడా మనకు ఉండదు. కాబట్టి వాహన యోగం అనేది కూడా కావాలి. కాబట్టి నేను అశ్వాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను అని 2వ మంత్రంలో ప్రారంభంలోనే ఉన్నాడు. కాబట్టి గామశ్వం పురుషానహం, ఒక్క గోవు ఒక్క అశ్వం పుత్రాదుల్ని ఒక్క సంఖ్యతో ప్రార్థించాడు ఆయన. ముందుకు వెళ్లే కొద్దీ సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీజుషతాం. గజములు ముందుండాలట, గుర్రములు ముందుంటాయట. అశ్వపూర్వాం, అమ్మవారి స్థలం ఎట్లా ఉంటుందంటే అశ్వములన్నీ కూడా వరుసలు కట్టి ముందు ఉంటాయి, వాటి వెనకాల రథాలు ఉంటాయి, ఆ పైన గజములు ఇవన్నీ కూడా ఉంటాయట. ఈ గజములన్నీ కూడా ఘీంకారం చేస్తూ ఉండగా అమ్మవారు హాయిగా ఆనందంగా మేలుకుంటూ ఉంటుందిట. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. గజములు ఘీంకరిస్తూ ఉండగా అమ్మవారు మేలుకుంటూ ఉంటుంది. అట్లాంటి గజాంత ఐశ్వర్యాన్ని నేను శ్రీయం దేవీముపహ్వయే, అట్లాంటి గజాంతమైన ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని నా దగ్గరికి ఆహ్వానం చేస్తూ ఉన్నాను. లక్ష్మీదేవి అనుగ్రహం చేత ఈ గజాంత ఐశ్వర్యం నన్ను ఎప్పుడూ కూడా అంటి పెట్టుకుని ఉండుగా కానీ అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇదే అర్థం వచ్చేటట్టుగా పండిత జగన్నాథరాయల వారు లక్ష్మీ లహరిలో ఆయన శ్లోకం చెప్తున్నారు. సమీపే సంగీత స్వర మధుర భంగి మృగదృశాం విదూరే దానాంధ ద్విరద కలభోద్దామనినద బహిర్ద్వారే తేషాం భవతి హయహేషా కలకలః దృగేశా తే ఏషాముపరి కమలే దేవి సదయా అని లక్ష్మీరహిల్లో అక్కడ జగన్నాథ పండితరాయల వారు ఈ శ్లోకం చేస్తున్నారు. అమ్మా, నీ కడగంటి చూపు ఎవరి మీద అయితే పడుతుందో వాడి సమీపంలో మంచి అందమైన స్త్రీలందరూ కూడా ఉండి సంగీతాన్ని వినిపిస్తూ ఉంటారు. అల్లంత దూరంలో వాడికి
మదజల స్రావం చేత కళ్ళు బయర్లు కమ్మిన చిన్న చిన్న ఏనుగు పిల్లలు ఇవన్నీ కూడా ఉద్దామ నినదహ అవన్నీ కూడా ఘీంకరిస్తూ ఉంటాయి. ఆ శబ్దములు వాడికి వినిపిస్తూ ఉంటాయి. వాడి ఇంటికి వెలుపల హయహేష కలకలం, ఆ గుర్రముల సకిలింపనేది ఇక్కడ వాడికి వినిపిస్తూ ఉంటుంది. అమ్మా, నీ చూపు యొక్క గొప్పతనం ఇంత గొప్పగా ఉంటుంది అని అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవి ద్యుషతామని ఈ శ్లోకాన్ని జగన్నాథ పండితురాయల వారు వ్యాఖ్యానం చేశారు. ఆయన మంత్రకల్పార్ణవము అని ఒక గ్రంథం ఉంది. ఈ 3వ రుక్కుని బాగా అనుష్ఠానం చేసినట్లయితే శత్రు జయం కలుగుతుంది, రాజ్యలక్ష్మి కలుగుతుందని ఈ 3వ మంత్రంలో రాజ్యలక్ష్మి ప్రార్థన ఉంది అని మనకి భాష్యం ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇక 4వ మంత్రంలో ఇక 3 మంత్రాలతో ప్రార్థన చేసేసరికి అమ్మవారు మంచిగా చిరునవ్వుతో ఉందిట. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాన్ జ్వలంతీం తృప్తాన్ తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. 3 మంత్రాలతో శ్రద్ధగా అమ్మవారిని కొలిచేసరికి అమ్మవారికి ఆనందం కలిగిందిట. ఆనందం కలిగేసరికి మంచిగా చాలా ప్రసన్నమైన చిరునవ్వుతో అమ్మవారు ఉందిట. దాన్ని చూసి వర్ణించలేకపోతున్నట్ట. కాంసోస్మితాం, ఆ నవ్వేరు ఎవరని చెప్పమంటారు? ఆ మంచి మందహాసంతో ఉన్న మూర్తి ఎవరిని చెప్పమంటారు అని మంత్రమే వేదమే కీర్తిస్తోందిట. కాం సోస్మితాం హిరణ్య ప్రాకారాం. కాం అంటే అనిర్వచనీయం అనే మాట చెప్తూ ఉంటారు కదా, అక్కడ చిరు మందహాసంతో ప్రకాశిస్తుందని ఎవరినన్ను వర్ణించమంటావు? వేదానికే చివరికి తెలియటల్లా. ఎతో వాచో నివర్తంతే అన్నట్లుగా మంత్రములన్నీ కూడా ఆగిపోతున్నాయి. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. ఇట్లా మన ఊహలకి అందని అందం కలిగిన అమ్మవారు, మంచి శుచిస్మితగా అమ్మవారు ఉందిట. ఆమె ప్రాకారం అంతా కూడా సువర్ణ ప్రాకారంగా ఉందిట. ఆమె మంచి చల్లని ఆర్ద్రా నక్షత్రంలో అవతరించింది అని విద్యారణ్య భాష్యం. ఆర్ద్రం అంటే ఆర్ద్ర నక్షత్రంలో అమ్మవారు అవతరించింది. శివపరమేశ్వరుడి యొక్క సోదరి. ఆయనకి ఎట్లాగైతే బిల్వార్చన ఇష్టమో ఈవిడికి కూడా బిల్వార్చన ఇష్టమో అని ఆయన వ్యాఖ్యానంలో రాసుకుని కూర్చున్నారు ఆయన. అట్లా ఆర్ద్రం బిల్వాటవి మధ్య అని కనకధారా స్తోత్రంలో కూడా వస్తుంది. అట్లా జ్వలంతి ఆర్ద్రా నక్షత్రంలో అమ్మవారు ఆవిర్భవించిందిట. మరి ఆర్ద్ర అనే శబ్దం చేత మంచి దయాళు స్వభావం కలిగింది అనే మాట చెప్తున్నారు. పక్కన వెంటనే జ్వలంతి అనే మాట వచ్చింది. జ్వలంతి భగ మండిపోతుంది అనే మాట వస్తుంది కదా. ఎట్లా కుదురుతుంది అంటే, కాదు, అమ్మవారు మంచి దయాళు స్వభావం కలిగినది, ప్రకాశిస్తూ ఉన్నదని అర్థం చెప్పుకుని విరోధాభాస అలంకారాన్ని చూడాలి అని వ్యాఖ్యాకర్తలందరూ కూడా చెప్తున్నారు. పక్కనే ఉన్నాయి. ఆర్ద్రం అనే శబ్దం ఇక్కడే ఉంది, దాని పక్కనే జ్వలంతీయం అనే శబ్దం ఉంది. ఎలా అర్థం చెప్పాలి? చల్లగా ఉందని ఓ పక్కన చెప్తున్నారు, ఇంకో పక్కనేమో భగ మండుతుందనే మాట చెప్తున్నారు. తామగ్నివర్ణాన్ తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టామని అక్కడ మంత్రంలో చెప్పినట్టుగానే తన తపస్సుల ద్వారా, తన ప్రభావం ద్వారా అమ్మవారు, తన శక్తి ద్వారా అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటున్నది. కాబట్టి ఇక్కడ విరోధ పరిహారం అయిపోయింది, విరోధాభాసాలంకారం అనేమాట చెప్తున్నారు. అక్కడితో ఆకుండా ఆర్ద్రంజ్వలతి జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి అక్కడ ఉపనిషత్తుల్లో మనకు వర్ణిస్తూ ఉంటారు. అక్కడ చాలా నిర్మలమైన తేజస్సుట పరమాత్మకు ఉన్నది, చాలా నిర్మలమైన తేజస్సు. అది ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే తత్వతః చూస్తే లక్ష్మీ అమ్మవారు ఎవరు అంటే ఆ తత్వస్వరూపమే, ఆ పరమాత్మ స్వరూపమే లక్ష్మీ అమ్మవారు అని ఇక్కడ కీర్తిస్తూ ఉన్నారు. ఆర్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం ఆ మంత్రం ఇక్కడ స్ఫురిస్తోంది. ఆర్ద్రంజ్వలతి జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి. ఆ చల్లని జ్యోతిస్సు అది ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉంటుంది, అంటే ఆనందంగా ఉంటుంది, అమృతంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. ఇట్లా ఆమె ఉన్న కోటంతా కూడా హిరణ్య ప్రాకారం, సువర్ణ నిర్మిత ప్రాకారం కలిగింది అమ్మవారు ఉంది అనే మాట చెప్తున్నారు. అట్లానే అమ్మవారు సరస్వతి రూపిణి కాబట్టి మంచి అక్షరముల పొందికతో
మంచి ఛందోబద్ధమైన మంత్రములతో అమ్మవారు మంత్రాలే ఆవరణగా కలిగి ఉంది అని వ్యాఖ్యాకర్తలందరూ కూడా చెప్తూ ఉన్నారు. అట్లాగే ఆర్ద్రాం అనే శబ్దం చేత శివ సహోదరి అని, అట్లానే జ్వలంతీం అనే శబ్దం చేత అక్కడ తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం అని దుర్గా రూపిణిగా, త్రిశక్తి రూపిణిగా అమ్మవారు ఉంది అని ఈ మంత్రంలో చెప్తున్నారు. అట్లాగే ఐశ్వర్య ప్రదాత్రిగా అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్తున్నారు. ఇక్కడ సరస్వతి రూపం ఎట్లా సాధిస్తున్నారు అంటే కాంసోస్మితాం, కామ్ అనే శబ్దం వచ్చింది. కో హవైనామ ప్రజాపతి, కహ అనే శబ్దానికి ప్రజాపతి అర్థం, కాబట్టి కామ్ అనే శబ్దానికి సరస్వతీదేవి అని అర్థం. కాబట్టి కాంసోస్మితాం, మంచి చిరునవ్వుతో సరస్వతీదేవి ఉన్నది అనే మాట చెప్తున్నారు. ఇట్లా మళ్ళీ ఈ మంత్రంలో కూడా లక్ష్మీ సరస్వతులకు అభేదం అనేది మనకి కనిపిస్తూ ఉన్నది. సూక్తార్థ రత్నాకరం అని ఇంకో గ్రంథం ఉందిట. దాంట్లో ఈ మంత్రాన్ని కనుక అనుష్ఠానం చేసినట్లయితే సారస్వత సంపత్తి కలుగుతుంది అని అక్కడ ఫలశ్రుతి చెప్తూ ఉన్నారు. చంద్రాం ప్రభాసాజ్వలంతీం శ్రియంలోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేణస్య తాన్ త్వాం వృణే, ప్రపద్యే లక్ష్మీర్మేణస్య తాన్ త్వాం వృణే. అమ్మవారు చంద్రుడిలాగా ప్రకాశిస్తున్నది. చంద్రాం చంద్ర సహోదరీం అని అమ్మవారి నామావళి. తన కీర్తి చేత దేదీప్యమానంగా యశస జ్వలంతీం అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నది. దేవజుష్టాం, ఇంద్రాది దేవతలందరూ కూడా అక్కడ క్షీరసాగర మథనం చేసినప్పుడు అక్కడ అమ్మవారు ఉద్భవించంగానే దేవతలందరూ కూడా పూజ చేశారు అనే మాట వస్తుంది. శ్రీ సూక్తం చేత పూజ చేశారు అని వస్తుంది భాగవతంలో. అట్లా దేవజుష్టాం, దేవతలందరి చేత పూజింపబడింది అమ్మవారు. అట్లానే ఉదారాం, మంచి ఉదార స్వభావం కలిగింది, మంచి మహత్వ స్వభావం కలిగింది, విపరీతమైన దాతృత్వ స్వభావం కలిగింది అనే మాట చెప్తున్నారు. అట్లానే తాం పద్మిని మీం, ఈం అనే మాటతో అమ్మవారిని వర్ణిస్తున్నారు ఇక్కడ. అంటే ఈం అనే బీజాక్షరం చేత అమ్మవారు చెప్పబడుతూ ఉన్నది అనే మాట చెప్తున్నారు. అట్లా పద్మిని, పద్మిని అనే శబ్దానికి అర్థం చెప్తూ తామర పూల తీగని పద్మిని అంటారట. అట్లా అమ్మవారి అవయవ సౌందర్యం అంతా కూడా పద్మాలతో పోలుస్తూ ఉంటారు. కరములు, కన్నులు, చెవులు, అట్లా అమ్మవారి పాదములు, అట్లా ప్రతి అవయవం కూడా పద్మముల్ని పోలు ఉన్నది అని వర్ణిస్తూ ఉంటారు. అట్లానే పద్మిని జాతి స్త్రీలందరికీ కూడా ఉత్తమోత్తమైన జాతి అయిన పద్మిని జాతి. ఆ పద్మిని జాతిలో చాలా అత్యుత్తమురాలు అనే విషయాన్ని పద్మిని మీం అనే చోట వర్ణిస్తూ ఉన్నారు. అట్లాగే అక్కడ లక్ష్మీ శ్రీ అన్నప్పుడు ఈకారం అనేది వినిపిస్తూ ఉందిట. లక్ష్మీ శ్రీ హ్రీం శ్రీం క్లీం మొదలైన మంత్రాల్లో ఆ ఈకారం అనేది వినిపిస్తూ ఉందిట. ఆ ఈకారం అనేది అనుగతంగా ఉంది. అట్లా మంత్రశాస్త్రం నందు ఈకారం అనేది లక్ష్మీవాచకంగా ఉంది అని ఆ లక్ష్మీదేవి ఏం చేయాలట, తాం పద్మిని మీం శరణమహం ప్రపద్యే, ఆవిడ్ని నేను శరణు పొందుతూ ఉన్నాను. అలక్ష్మీర్మేణస్య తాన్ త్వాం వృణే, ఓ అమ్మా నేను నిన్ను నా అలక్ష్మి నిరసనానికే నేను నిన్ను వరిస్తూ ఉన్నానమ్మా, నీ వల్ల నా అలక్ష్మి నిరసనం అనేది జరుగ్గాక అని మనకి చెప్తూ ఉన్నారు. ఇక్కడతో ఒక భాగం అనేది అయిందిట. 5 మంత్రాలకు ఒక భాగం అయిందిట. 15 రుక్కులు దాంట్లో ప్రథమ భాగం అయింది అని విద్యారణ్య స్వామి వారు చెప్తున్నారు. అయ్యా విద్యారణ్య స్వామి వారు మీకెట్లా తెలిసింది అంటే, నాకు తెలుస్తుందండి, నేను వేదభాష్యకర్తని కదా. ఆదిత్యవర్ణే తపసోధి జాత వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ. విద్యారణ్య స్వామి వారు చెప్తున్నారు సమాధానం ఏమని, తవ వృక్షోథ బిల్వః. ఇక్కడ అథశబ్దం ఉందిరా, అథశబ్దం ఉంది కాబట్టి పోయిన మంత్రంతో ఒక వర్గం అయింది అని ఆయన వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. విచిత్రం, పోయిన మంత్రం దాకా చంద్రాం చంద్రాం అని అమ్మవారిని సంబోధించి అక్కడితో వర్గం అయింది కదా, అక్కడితో ఒక వర్ణన అయింది. దాన్ని సూచించేందుకు గాను ఆదిత్యవర్ణే తపసోధి జాత, అమ్మ సూర్య రూపంలో నువ్వు ఉన్నావని ఇక్కడ మళ్ళీ సూర్య రూపంగా అమ్మవారిని కీర్తిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని సూచించేందుకు గాను అథ అనే శబ్దం ప్రయోగింపబడింది అని చెప్తున్నారు. అట్లానే ఈ శ్రీ సూక్తాన్ని అనుష్ఠానం చేసేటప్పుడు 5 మంత్రాల అనుష్ఠానం అయిన తర్వాత
కల్పవృక్ష స్వరూప లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇదం ఆచమనీయం పూజ చేసే పద్ధతి ఒకటి ఉందిట. అది 5 రుక్కులతో అయింది. ఆ విషయాన్ని సూచించేందుకు కానీ ఇక్కడ అథశబ్దం అనేది ఉంది అని చెప్తున్నారు. సూర్యుని వర్ణం వంటి వర్ణం కలిగిన ఓ దేవి, నీ యొక్క తపస్సు వల్ల వనస్పతి రాజమైన నీ యొక్క తపస్సుల వల్ల వనస్పతుల్లో చాలా శ్రేష్టమైన బిల్వ వృక్షం అనేది ఉద్భవించింది అనే మాట చెప్తున్నారు. అపుష్పా ఫలవంతోయే తే వనస్పతయ స్మృతాః అని మనకి మానవ కోశం. ఆ చెట్లకి పూలు పూయవు, కానీ దానికి ఫలములు అనేవి వస్తూ ఉంటాయి. బిల్వం పూత పూయదు, కానీ అక్కడ మారేడు కాయలు అనేవి వస్తూ ఉంటాయి. వాటిని వనస్పతులు అనే మాట అంటారు. అట్లా బిల్వో లక్ష్మ్యాః కరే భవత్ అని భావన పురాణం. అమ్మవారి యొక్క చేతి నుండి బిల్వ వృక్షం ఆవిర్భవించింది అని అక్కడ భావన పురాణంలో చెప్తున్నారు. వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః. ఆ బిల్వ వృక్షము యొక్క ఫలములు ఏవైతే ఉన్నాయో మారేడు ఫలాలు, అవన్నీ నీ యొక్క అనుగ్రహం చేత, మా అనే దానికి మయ్యి అని అర్థం చెప్పుకుని, ఏదైతే లోపలున్న దారిద్ర్య దేవత ఉన్నదో, ఏదైతే బాహ్యమైన అలక్ష్మి ఉన్నదో, వాటినన్నింటినీ కూడా ఈ బిల్వ ఫలములన్నీ కూడా తొలగించుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. సారస్వత సిద్ధి అని ఒక వ్యాఖ్యానం ఉంది. ఆ వ్యాఖ్యానంలో రాస్తూ బిల్వ ఫలాన్ని భుజించడం ద్వారా, బిల్వ దళాలు వేసిన నీటిని స్నానం చేయడం ద్వారా దారిద్ర్య పరిహారం కలుగుతుంది అని అక్కడ సారస్వత సిద్ధి అనే వ్యాఖ్యానంలో చెప్పారట. అట్లానే సనత్ కుమార సంహిత అనే గ్రంథంలో బిల్వ వృక్షాన్ని శ్రీవృక్షం అని, బిల్వ ఫలాన్ని శ్రీఫలము అని వ్యవహారం ఉంది అని చెప్తున్నారు. ఇట్లా బాహ్యమైన ఆంతరమైన అలక్ష్మిని ఆ బిల్వ ఫలములు పోగొట్టుగాక అని 6వ మంత్రంలో ప్రార్థన. ఈ ఆంతరమైన అలక్ష్మి ఎట్లాంటిది, బాహ్యమైన అలక్ష్మి ఎట్లాంటిది అనే విషయం 8వ మంత్రంలో వస్తుంది అనే మాట కూడా చెప్తున్నారు. ఇక తర్వాత 7వ మంత్రంలో లక్ష్మీ కటాక్షం చేత దేన్ని సంపాదించాలి అనే విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ 6వ మంత్రం వచ్చింది కాబట్టి లక్ష్మీ షడక్షరిని అందరూ కూడా స్మరిస్తూ ఉంటారు. హ్రీం శ్రీం శ్రీయై నమః అని ఆ లక్ష్మీ షడక్షరిని చేసుకుంటూ ఉంటారు. పైగా మిగతా మంత్రాలకి దీనికి ఉన్న తేడా ఏంటి అంటే, దీన్ని స్వచ్ఛందంగా చేసుకోవచ్చు అని మళ్ళీ ఈ విషయాన్ని ఎవరు చెప్పారు అంటే జగన్నాథ పండితరాయలు లక్ష్మీ లహరిలో చెప్తున్నారు. శరౌమాయా బీజౌ హిమకర కళాక్రాంతశరసౌ విధాయోర్ధ్వం బిందుం స్ఫురితమితి బీజం జలధిజే జపేజ్యస్వచ్ఛందం సహి పునరమందం గజ ఘటామదభ్రామ్యద్భంగైర్మఖరయతి భీష్మాని విదుషాం. అమ్మా, నీ షడక్షరీ మంత్రాన్ని ఎవరైనా స్వచ్ఛందంగా చేసుకోవచ్చు. ఎవరైతే స్వచ్ఛందంగా నీ మంత్రాన్ని ఉపాసన చేసి నీ అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళు ఎంతటి గొప్పవాళ్ళు అవుతారు అంటే, తనని ఆశ్రయించిన వాళ్ళందరి ఇంటికి ఎదుట కూడా గజముల్ని నిలిపి వాళ్ళకు కూడా గజాంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు అవుతాడు అని లక్ష్మీ షడక్షర మహాత్మ్యాన్ని చెప్తున్నారు. ఇక్కడ కూడా సరిగ్గా 6వ మంత్రం వచ్చింది. ఇందాక కూడా తాం పద్మినీమీం శరణాం ప్రపద్య అని అమ్మవారి షడక్షరిలో ఉండే ఈ కారం కూడా వచ్చింది. అట్లా ఎచట తానుండునో ఎట నెల్ల జనని మహితమైనట్టి షట్పద మంత్రముంట ఉచ్చ కోరక నూతనాభ్యుదయముంట త్వత్కటాక్షము మకరంద ధారయుగును అని వేదుల సూర్యనారాయణ శర్మ గారు ఆంధ్ర లక్ష్మీ సహస్రంలో రచించిన పద్యం. అమ్మా, నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడ నీ షడక్షర మంత్రం ఉంటుంది, అక్కడ నూతనాభ్యుదయం ఉంటుంది, నీ కటాక్షము మకరంద ధార వలె అక్కడ ఎప్పుడు అక్కడ స్రవిస్తూ ఉంటుందని అక్కడ ఆయన వర్ణించాడు. అట్లా ఇక్కడతో కల్పవృక్ష అంటే 5వ మంత్రంతో కల్పవృక్ష స్వరూపులైన లక్ష్మీనారాయణ ఉపాసన అయిన తర్వాత 6వ మంత్రంలో ఆంతర బాహ్య అలక్ష్మి నిరసనం కోసం ప్రార్థించి లక్ష్మీ కటాక్షం చేత ఏం ప్రార్థించాలి అనే విషయాన్ని ఉపయుక్తమాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. దేవసఖః అని అద్భుతమైన ప్రయోగం ఉంది. నామైక దేశే నామగ్రహణం అని
మనకు ఒక న్యాయం ఉంది. పేరుని పూర్తిగా ప్రయోగించకుండా సగాన్ని ఉచ్చరించడం. దేవ అంటే ఇక్కడ మహాదేవ అని అర్థం చేసుకోవాలట. దేవ అంటే మహాదేవ అని అర్థం చేసుకోవాలి. అందుకని గురు దేవో మహేశ్వర అని దేవ శబ్దం రుద్రుడు ఎందు అక్కడ రూఢిగా ఉంది. గురు దేవో మహేశ్వర అని. అట్లా కుబేర స్త్రియంబక సఖ అని అమరం చెప్పినట్టుగా ఉపయుతుమాన్ దేవ సఖ, ఆ మహేశ్వరుడికి భక్తుడైన కుబేరుడు కీర్తితోనూ చింతామణితోను, ఇక్కడ కూడా కీర్తిశ్చ మణినాసహ నామైక దేశే నామగ్రహణం. మణినాసహ అంటే చింతామణి నాసహ అని అర్థం చెప్పుకోవాలట. ఆ త్ర్యంబక సఖుడైన కుబేరుడు మంచి యశస్సుతోనూ చింతామణితో సహా ఆయన నన్ను పొందుగాక. ఎందుకు నన్నే ఎందుకు పొందాలి అంటే ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. అమ్మా, నీ రాష్ట్రంలో నేను ఉద్భవించా. ఏ స్థానంలో అయితే నీ కడగంటి చూపులు ఎల్లప్పుడూ పడుతూ ఉంటాయో, అందుకనే లక్ష్మీ నివాస గృహేం సంకల్పం చేసుకుంటూ ఉంటాం. అందుకనే లక్ష్మీ నివాస గృహేం సంకల్పం చేసుకుంటూ ఉంటాం. ఏ నీ స్థానంలో నీ కడగంటి చూపులు పడుతూ ఉంటాయో అక్కడ నేను ఉన్నాను. ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్, అలాంటి భారతదేశంలో నేను పుట్టాను. నేను ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. కాబట్టి నీ స్థానంలో నేను ఉద్భవించాను. కాబట్టి కుబేరుడు యశస్సుతోనూ చింతామణితో సహా నా వద్దకేగి నాకు కీర్తిని సమృద్ధిని ఆయన అనుగ్రహించుగాక అని ఇక్కడ చెప్తున్నారు. అట్లానే కుబేరుడికి రాజరాజుడు అని పేరు. కుబేరుడికి రాజరాజుడు అని పేరు. ఆ రాజరాజుకి పూజనీయురాలు కాబట్టి అమ్మవారికి రాజరాజేశ్వరి అని పేరుట. అట్లా అమ్మవారు రాజరాజేశ్వరి స్వరూపంగా ఇక్కడ ఉందని చెప్తున్నారు. భార్గవ సంహితలో ఒక విశేషం చెప్తున్నారు. ఏమని? ఈ మంత్రంలో కేవలం కుబేరుణ్ణి చింతామణిని ఆహ్వానం చేశాం. వాళ్ళు మాత్రమే కాదుట, అమ్మవారు ఉన్న చోట కీర్తి మతి ద్యుతి పుష్టి సమృద్ధి స్తుష్టిరేవచ శృతి స్మృతి బలం మేధ శ్రద్ధారోగ్య జయాదికా. అమ్మవారు ఉన్న చోట కీర్తి, మంచి మేధ, మంచి మతి, మంచి కాంతి, పుష్టి, సమృద్ధి, తుష్టి, అట్లానే శృతి స్మృతి, అట్లానే బలము, మేధా సంపద, శ్రద్ధ, ఆరోగ్యం ఇవన్నీ కూడా ఉంటాయట. ఇవి మాత్రమే కాదు, ఇంకా కూడా కొన్ని ఉంటాయట అమ్మవారితో పాటు. కామధేను కల్పవృక్ష సుధా చింతామణిస్తథ ఐరావణోచ్చై శ్రవసౌ అప్సరాహ కౌస్తుభేందవ అని ఇంకో శ్లోకం కూడా చెప్తున్నారు. అమ్మవారితో పాటు ఇవన్నీ కూడా క్షీరసాగరం నుంచి ఉద్భవించాయి. కామధేనువు, కల్పవృక్షము, అమృతము, చింతామణి, కౌస్తుభము, ఐరావతము, ఉచ్చైశ్రవస్సు అంటే అశ్వం, అలాగే అప్సరస స్త్రీలు, చంద్రుడు, వీళ్ళందరూ కూడా ఉంటారు అనే విషయం భార్గవ సంహిత అనే గ్రంథంలో చెప్తున్నారు. అట్లానే సౌర సంహిత అనే వ్యాఖ్యానంలో కూడా ఈ కామధేను మొదలైనవి ఉంటాయని చెప్తున్నారు. భార్గవ సంహితలోనేమో కీర్తి మొదలైనవి ఉంటాయని చెప్తున్నారు. సౌర సంహితలోనేమో అమ్మవారు ఉన్న చోట కల్పవృక్షము, కామధేను మొదలైనవన్నీ ఉంటాయని చెప్తున్నారు. అట్లానే ఈ మంత్రంలో ఉన్న విశేషం ఏంటి అంటే కీర్తి సమృద్ధి, కీర్తి సంపత్తి అనేది ఒకే చోట ఉన్నాయనే విషయం గమనించాలి. సంపత్తి కలవాడే దానం చేస్తాడు. దానం చేసిన వాడికే యశస్సు వస్తుంది. యశస్సు గలవాడిని అమ్మవారు వరిస్తుంది. కాబట్టి కీర్తిమృద్ధిం దదాతు మే, మంచి ఆసామునై ఉండాలి, దానం చేసేవాడినై ఉండాలి, తద్వారా యశస్సు రావాలి. దానార్జితమైన యశస్సు చేత నన్ను ధరించి నువ్వు రావాలి అని ఇక్కడ కీర్తిమృద్ధిం దదాతుమే అనేది సూచిస్తోంది అనే మాట చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ మణి అనే శబ్దం ఉంది. ఈ మణి అనే శబ్దమే మణి అని రూపాంతరం చెందింది అని చెప్తున్నారు. మణి అనే శబ్దమే మణిగా ఎన్నిక. కాబట్టి మంచి ఈశ్వరత్వానికి, అంటే ధనం ఉన్న చోట పెత్తనం ఉంటుంది, ధనం ఉన్న చోట ఈశ్వరత్వం ఉంటుంది. కాబట్టి పెత్తనం ఉన్న చోట ధనాగమం ఉంటుంది. కాబట్టి చింతామణి ఉన్న చోట ధనాగమం ఉంటుంది. చింతామణి అంటే అర్థం ఏంటి అంటే చింతామణి అంటే చింతనం, అంటే ఆలోచన శక్తి.
ఆలోచన శక్తి ఎక్కడైతే ఉందో అక్కడికే ధనం వచ్చి పడుతూ ఉంటుంది. లోకంలో గమనిస్తూనే ఉంటాం. ఆలోచన శక్తి ఉన్న చోట ధనం వచ్చి పడుతూ ఉంటుంది. కాబట్టి ఆలోచన శక్తి ఉండే కొద్దీ ధనం రావడం అనేది మనకి ప్రత్యక్షంగా మన ఇంద్రియానికి తెలుస్తున్న విషయం. కానీ ఇక్కడ అలౌకికమైన విషయాన్ని వేదం బోధిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మంత్రోపాసన ద్వారా కీర్తి సమృద్ధులు అనేవి మనకు వస్తాయి. అట్లా అలౌకికమైన ఉపాయాన్ని బోధించేది వేదము అని ఇక్కడ మళ్ళీ మనకి పునః చెప్తూ ఉన్నారు. ఇందాక 6వ మంత్రంలో బాహ్యమైన ఆంతరమైన అలక్ష్మి 2 రకాలుగా ఉందనే మాట చెప్తున్నాం. దాన్ని వ్యాఖ్యానం చేయడానికి క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీన్నాశయామ్యహం అభూతిమసమర్థించ సర్వాన్ నిర్ణుదమే గృహాత్ అని 8వ మంత్రంలో దాని వ్యాఖ్యానం కనిపిస్తూ ఉంది. ఆకలి దప్పికలు అనే మలాన్ని ధరించి దారిద్ర్య దేవత అని ఓ దేవత ఉందిట. ఆ జ్యేష్ఠాదేవిని నీ అనుగ్రహం ద్వారా నేను నాశనం చేస్తూ ఉన్నాను. కాబట్టి అభూతిం అసమృద్ధించ సర్వాన్ నిర్ముదమే గృహాత్. అమ్మా నా ఇంటి నుంచి నువ్వు అభూతిని అసమృద్ధిని పోగొట్టు. అభూతి అంటే లేమితనం, అసమృద్ధి అంటే చాలంతనం. ఈ రెండింటినీ నా ఇంటి నుంచి నువ్వు పూర్తిగా వెళ్ళగొట్టు అనే మాట చెప్తున్నారు. అంటే శ్రీ సూక్తం సగం అయ్యేసరికి భక్తుడికి ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిన తర్వాత కుబేరుడు, చింతామణి వీళ్ళు రావడం చేత కీర్తి సమృద్ధులు వచ్చినాయి. ఇప్పుడు తాను లక్ష్మీ కటాక్షిత ప్రాంతంలో ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ ఆ స్థానంలో ఉన్నాడు అని ఒక ధైర్యం కలిగింది. కాబట్టి బాహ్య అలక్ష్మిని నిరసనం చేసుకోగలుగుతున్నాడు అని చెప్తున్నారు. ఇక్కడ ఆంతరమైన అలక్ష్మి ఎట్లా ఉంది అంటే అశనయా పిపాసే హవా ఉగ్రం వచః అని చెప్తున్నారు. ఆకలి దప్పికల రూపంతో ఆంతరమైన అలక్ష్మి ఉందిట. మరి బాహ్యమైన అలక్ష్మి ఎట్లా ఉంది అంటే అభూతిమసమర్థించ చాలంతనము లేమి రూపంగా బాహ్యమైన అలక్ష్మి ఉందిట. ఈ రెండు రకాలైన అలక్ష్మిని నేను పారద్రోలుతున్నాను అనే మాట చెప్తున్నారు. ఆకలితో అలమటించడం అభూతి, అట్లానే బొత్తిగా లేమితనం కాదు, కానీ చాలంతనం అసమృద్ధి. అంటే 100 రూపాయలు ఉన్న చోట వీడికి 60 రాబడి ఉంటుంది, అది అసమృద్ధి. ఇట్లాంటి బాహ్యమైన అలక్ష్మిని నేను పారద్రోలుతున్నాను. జ్యేష్ఠాదేవి నిరసనం అనేది నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి అమ్మా నీ అనుయాయులైన కుబేరుడు మొదలైన వాళ్ళు వచ్చారు, జ్యేష్ఠాదేవి కూడా వెళ్ళిపోయింది. కాబట్టి నా హృదయాన్ని అధిష్ఠించవలసిన బాధ్యత నీది అని చెప్తున్నాడు. తర్వాత భూరూపంగా అమ్మవారిని ఇక్కడ స్తోత్రం చేస్తూ ఉన్నాడు. గంధద్వారాంధురాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఇక్కడ కూడా మళ్ళీ అగ్ని భగవానుణ్ణి అంటే అధ్యాహారం చేసి వ్యాఖ్యానం చేస్తున్నారు. ఓ అగ్నిదేవ, గంధ ద్వారా అంటే గంధం ద్వారా తెలుసుకున్నబడే లక్ష్మీదేవిని తత్ర గంధవతి పృథివీ అని చెప్తారు. గంధాన్ని బట్టి ఆ ఇల్లు లక్ష్మీ నివాస గృహం అని మనం ఊహించుట. అట్లా గంధద్వారాంధురాధర్షాం. లోకంలో అందరూ కూడా అనుకుంటూ ఉంటారు, నాకు విపరీతమైన సామర్థ్యం ఉంది, తెలివితేటలున్నాయి, నేను అనుకుంటే 1,00,000 రూపాయలు సంపాదిస్తాను ఎవరికి వారు అనుకుంటూ ఉంటారు. కానీ అట్లా దురాధర్షాం మంచి నియంత్ర స్వభావం కలిగింది వీళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, లేకపోతే అమ్మవారు ఊరుకోదు. గంధద్వారాంధురాధర్షాం నిత్యపుష్టాంగరీషుణీ. ఎప్పుడు కూడా గో సమృద్ధితో ఎప్పుడు అమ్మవారు తూగుతూ ఉంటుందిట, నిత్యం ఉంటుందిట. గోమయం ఆ ఇంట్లో ఎప్పుడు ఉంటుందిట. నిత్యపుష్టాంగరీషుణీ ఈశ్వరీగుం సర్వభూతానాం. సర్వ జీవుల మీద కూడా అమ్మవారి పెత్తనమే ఉంటుందిట. అట్లాంటి సర్వభూతానాం ఈశ్వరీం శ్రియం తాం ఇహ ఉపహ్వయే. ఆ అమ్మవారిని నేను ఆహ్వానం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. మంచి అమ్మవారి అనుగ్రహం కలిగిన వ్యక్తి ఇంట్లో అడుగు పెట్టగానే మనకి మంచి సువాసనలు వస్తాయి. అక్కడ అడుగు పెట్టగానే మనకి గోమయ సువాసన వస్తుంది. దాని ద్వారా మనకు ఏం అర్థం అవుతుంది, ఈ ఆసామి జమీందారు మాత్రమే కాదు గోస్వామి కూడా అయి ఉన్నాడని మనకి అర్థం అవుతూ ఉంటుంది. వీడు కేవలం జమీందారు మాత్రం కాదు, వీడు మంచి గోస్వామి కూడా అయి ఉన్నాడని అర్థం అవుతూ ఉంటుందిట.
అక్కడ ఎప్పుడు చందనము, అత్తరు, పన్నీరు, అగరబత్తి ఇట్లాంటి వీటి యొక్క సువాసన అనేది ఉంటుందిట. ఇట్లాంటి గంధద్వారా అట్లాంటి లక్ష్మీదేవిని నేను ఆహ్వానం చేస్తూ ఉన్నాను. అట్లానే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా మంచి హృష్ట పుష్టాంగులు అందరినీ కూడా చాలా ఆదరంగా పలకరిస్తూ ఉంటారు. అట్లాంటి లక్ష్మీదేవిని ఆహ్వానం చేస్తూ ఉన్నాను. ఈశ్వరీయం సర్వభూతాన అన్నదానికి వ్యాఖ్యానం చేస్తూ అర్థస్య పురుషో దాస దాసస్త్వర్థో నకస్యచిత్. అర్థానికి అందరూ దాసులు కానీ అర్థం ఎవరికి దాసులు కాదు, దాస్యం వహించదు అనే మాట చెప్తున్నారు. కాబట్టి నియంతృత్వం కలిగిన అమ్మవారు అనే మాట చెప్తున్నారు. వైఖానస విద్య అనే గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఈ మంత్రాన్ని విధి విధానంతో ఉపాసన చేసినట్లయితే మంచి కృషి అంటే మంచి పాడి పంటలు కలుగుతాయని, ధనధాన్య పశు సమృద్ధి కలుగుతుందని ఫలశ్రుతి చెప్తున్నారు. ఇప్పుడు కుబేరుడు వచ్చేశాడు, అలక్ష్మీ దర్శనం కూడా జరిగింది, కీర్తి సమృద్ధులు కూడా ఇతన్ని ఆశ్రయించాయి. ఆ తర్వాత ఏంటి అంటే మనసఃకామమాకూతిం వాచ సత్యమశీమహి పశూనాం రూపమన్నస్య మయిశ్రీశ్రయతాన్యశః. కీర్తి మృద్ధిం దదాతుమే అనేది ఇక్కడ వరుస మారింది. మయిశ్రీశ్రయతాన్యశః. కీర్తి శ్రీ అని అక్కడుంది, ఇక్కడ శ్రీ యశ అని ఉంది. మయిశ్రీశ్రయతాన్యశః. ఈ రెండు కూడా నన్ను ఆశ్రయించిన తర్వాత మనసఃకామం ఆకూతిం, నా మనోరథాన్ని నేను సిద్ధింపజేసుకుంటాను. కీర్తి సమృద్ధులు కుబేరుడు, చింతామణి, లక్ష్మీదేవి అంటే అలక్ష్మి ఇదంతా కూడా తొలగిపోయిన తర్వాత నేను నా మనోరథాన్ని సిద్ధింపజేసుకుంటాను. మనోరథాన్ని మాత్రమే కాదు, ఆకూతిం అభిప్రాయాన్ని కూడా నేను సిద్ధింపజేసుకుంటాను. సంస్కృతాన్ని చదవాలని కోరుకుంటుంది, సంస్కృతం అధ్యయనం చేయాలని కోరిక. అయితే దేనికి అధ్యయనం చేయాలి? సంస్కృతాన్ని కనుక అధ్యయనం చేసినట్లయితే రామాయణ భాగవతాన్ని అర్థం చేసుకునవచ్చు అనే అభిప్రాయం ఉంటుంది. అది ఆకూతి. అది ఆకూతి అంటే అభిప్రాయం, అంటే ఇంగితము అనే మాట చెప్తున్నారు. మనస్సులో ఉన్న కోరిక మాత్రమే కాదు, ఇంగితాన్ని కూడా నేను సిద్ధింపజేసుకుంటాను అనే మాట చెప్తున్నారు. మనసఃకామమాకూతిం, అందుకనే ఆకూతిం దేవీం మనసః పురోదధే యజ్ఞస్య మాత స్వహవామే అస్తు. మొట్టమొదట ఈ పని ఈ ప్రకారంగా నేను చేస్తాను అని మొట్టమొదట ఆ ఆకూతికి అభిప్రాయానికి అధిష్టాన దేవత అయిన దేవతని నేను మొట్టమొదట మనసులో ధ్యానం చేస్తూ ఉన్నాను అని అక్కడ చెప్తున్నారు. అట్లా నా ఆకూతిని సిద్ధింపజేసుకుంటాను. అంతేకాదు, ఎప్పుడైతే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో వాచ సత్యమశీమహి, వాక్కు అనేది సత్యమవుతుంది అనే మాట చెప్తున్నారు. ఇట్లా వాక్కు సత్యమవుతుంది. సారస్వత ఉపాసన అనేది ఇక్కడ కూడా వాచ సత్యమశీమహి అనే చోట ఇక్కడ కూడా ధ్వనిస్తూ ఉండదని చెప్తూ ఉన్నారు. అట్లా నిర్మల హృదయంతో ఎవరైతే దీన్ని ఉపాసన చేస్తారో వాళ్ళకి వాక్సిద్ధి కలుగుతుంది అనే మాట చెప్తున్నారు. అట్లాగే పశూనాగు రూపమన్నస్య, గామశ్వం పురుషానహం అన్నప్పుడు మనం చెప్పాం, దాని యొక్క విస్తృతి ఇక్కడ వస్తుంది. పశూనాగు రూపమన్నస్య మయి శ్రీశ్రయతాన్యశః. పశువుల రూపమైన గోమయము, పిడకలు, భస్మము, అట్లానే గోపంచకము, పాలు, పెరుగు, వెన్నె, మీగడ, జున్ను, నెయ్యి, మజ్జిగ ఇవన్నీ కూడా పశువునాగు రూపం అనే మాట చెప్తున్నారు. ఇట్లా అనేక పదార్థాలతో నా ఇల్లు నిండిపోవాలి. అట్లానే అన్నస్య రూపం అనే మాట చెప్తున్నారు. ఈ రూపం అనేది అన్నస్య దగ్గర కూడా అన్వయించాలి. అక్కడ మంచి కజ్జికాయలు, సున్నుండలు, జంతికలు, చెగోడీలు, లడ్డూలు, ఉరుగులు, వడియాలు, అప్పడాలు ఇవన్నీ కూడా అన్నస్య రూపం. అన్నానికి ఎన్ని రకాల రూపాలు ఉన్నాయో కూడా ఇవన్నీ కూడా నాకు కలగాలి, వీటితో ఎప్పుడు కూడా నా ఇల్లు నిండిపోయి ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నారు. మంత్రకల్పార్ణం అని ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఈ మంత్రాన్ని కనుక అనుష్ఠానం చేసినట్లయితే వాక్సిద్ధి, భోగసిద్ధి, సత్య సంకల్పం, సత్కీర్తి ఇవన్నీ కూడా లభ్యమవుతాయనే విషయం చెప్తున్నారు. ఇక్కడితో 10 మంత్రాలు అయ్యాయి. 10 మంత్రాలు అవగానే ద్వితీయ ఖండం అంటే రెండో వర్గానే సమాప్తం అవుతోంది. ఇక్కడికి రాగానే మొదటేమో కల్పవృక్ష స్వరూపంలో ఉన్న లక్ష్మీనారాయణుల్ని ఉపాసన చేశాం మొదట 5 మంత్రాలు చెప్పి. ఇక రెండో వర్గంలో ఉండే 5 రుక్కుల్ని కూడా చెప్పి
కామధేను స్వరూప లక్ష్మీనారాయణాభ్యాం నమః అని ధ్యానం చేసి పాద్యాది ఉపచారాన్ని చేయమని చెప్తూ ఉన్నారు. ఇక్కడ కామధేను స్వరూపంగా లక్ష్మీనారాయణులు వర్ణింపబడుతూ ఉన్నారు. ధేనుర్వాగస్మాను బసుష్పృతైతు, ఆ వాక్కు కామధేను రూపంగా ఉందని, ఆ వాగ్దేవత మనందరి చేత బాగా స్తోత్రం చేయబడి ఉన్నదని, ఆ వాగ్దేవత మమ్మల్ని పొందుగా కానీ అక్కడ మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మళ్ళీ లక్ష్మీ సరస్వతులకి అభేదం అనేది ధ్వనిస్తూ ఉన్నదని చెప్తూ ఉన్నారు. అట్లానే శ్రియశ్చ గేహేషు నవిశేషోస్తి కష్టన అనే మాట అంటున్నారు. దీన్ని శ్రీ సూక్తం అని అన్నాం, అట్లానే స్త్రీ సూక్తం అని కూడా అన్నాం. లక్ష్మీ నివాస స్థానములు ఏవి అని లెక్క పెడుతూ గృహిణి అని మొదట ఇల్లుని లెక్క పెట్టి రెండవదిగా స్త్రీని లెక్క పెడుతూ ఉన్నారు. కాబట్టి ఆ గృహిణి గృహముచ్యతే అని చెప్పినట్టుగా ఆ సమృద్ధి కూడా కలుగుతుంది అనే మాట చెప్తున్నారు. ఆ తర్వాత ఈ మూడవ వర్గంలోకి ప్రవేశిస్తున్నారు. కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమా శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిని. ఇక్కడ ఋషయస్తే త్రయఃపుత్రాః ఆనంద కర్దమశ్చైవ చిక్లీత ఇది విశ్రుతాః. ఋషయస్తే త్రయఃపుత్రాః అని అక్కడ అమ్మ ఈ ముగ్గురు కూడా నీ కుమారులు అని అక్కడ చెప్తున్నారు. ఈ సూక్తానికి వాళ్ళు కూడా ఋషులు అనే మాట మనకి అనుష్ఠానంలో తెలుస్తూనే ఉన్నది. ఇక్కడ కర్దముణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏమని? కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమా. కర్దమ ప్రజాపతిని కనడం వల్ల అమ్మవారు మంచి సంతానోత్తరాలు అయిందిట. కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమా. కాబట్టి కర్దమా నిన్ను కన్నం వల్ల సత్సంతానవతి అయింది లక్ష్మీదేవి. కాబట్టి కర్దమా నువ్వు నా యందు ఉండు. ఎందుకు? కొడుకు ఇక్కడ ఉంటే తల్లి పరిగెత్తుకుంటూ వస్తుంది కాబట్టి, కొడుకు ఇక్కడ ఉంటే తల్లి పరిగెత్తుకుంటూ వస్తుంది కాబట్టి శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిని అంటే నిష్ప్రయోగం ఉంది. శ్రియం మే కులే పద్మమాలిని వాసయాన్ ఉంది. వాసయాన్ ఉంది, వస అనే మాట లేదు ఇక్కడ. వాసయాన్ ఉంది, వసింపచేయు అని ఉంది. నాయన కర్దమా నువ్వు వచ్చినట్లయితే నీ తల్లి గారు లక్ష్మీదేవి కూడా ఇక్కడ పరిగెత్తుకుంటూ వస్తుంది. కాబట్టి ఆవిడ్ని నా కులమందు, నా గోత్రమందు, నా వంశమందు ఆవిడ్ని వసింపజేయి అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక్కడ ఋషయస్తే త్రయఃపుత్రాః అని కర్దమ, చిక్లీత, ఆనంద అని ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో చాలా ప్రధానమైన వాడు కర్దముడు అనే విషయం ఇక్కడ మొదట కర్దమ శబ్దం చేత తెలుస్తూ ఉన్నది. అయితే ఈయన కర్దమ ప్రజాపతి అంటే సంతాన ప్రవర్తకుడు అని తెలుస్తూనే ఉన్నది. కాబట్టి సంతాన ప్రవర్తకుడైన కర్దముడు ఇంట్లో ఉంటే ఆయనతో పాటు ఆయన తల్లి కూడా ఇంట్లో ఉంటుంది. అక్కడ మంచి సత్సంతాన సౌభాగ్యం కలుగుతుంది అనే మాట చెప్తున్నారు. అట్లానే కర్దమ అనే శబ్దానికి బురద అనే అర్థం ఉంది. ఆ బురద ఎట్లా ఉంటుంది? అది చల్లదనంతో ఉంటుంది, చిక్కదనంతో ఉంటుంది. చల్లదనంతో ఉంటుంది, చిక్కదనంతో ఉంటుంది. కాబట్టి ఓ కర్దమ, నువ్వు మా ఇంట్లో కనుక ఉన్నట్లయితే చల్లదనంతోనూ చిక్కదనంతో ఉన్న పదార్థాలు, క్షీరాది పదార్థములన్నీ కూడా మాకు దక్కుతాయి అనే మాట చెప్తున్నారు. అట్లానే ఇది చల్లదనంతోనూ చిక్కదనంతోనూ ఉంది కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి చిక్కనైన మనస్సుతో ఉంటారు, అందరినీ మంచి స్నేహభావంతో పలకరిస్తూ ఉంటారు అనే విషయం ఈ కర్దమ శబ్దం చేత ధ్వనితమవుతుంది అని వ్యాఖ్యాకర్తలు చెప్తున్నారు. అట్లాగే ఈ కర్దమ శబ్దానికి కర్దమోం అని ఏలక్కాయ అని అర్థం చెప్తున్నారు. ఆంగ్ల భాషలో ఏలక్కాయ అని అర్థం చెప్తున్నారు. దానికి కర్దమోం అనే పేరు దానికి. ఏలక్కాయ అని అర్థం చెప్తున్నారు. ఆ ఏలక్కాయ ఉన్న చోట ఆనందం అనేది వెల్లి విరుస్తుంది. తద్వారా అక్కడ ఉన్న వాళ్ళకి అనురాగం పెరుగుతుంది. తద్వారా అక్కడ సంతానం అనేది వృద్ధి చెందుతుంది అనే విషయం ఇక్కడ ధ్వనిస్తూ ఉన్నది. కాబట్టి ఈ కర్దముడు సోదరుడు ఎవరు? ఈ కర్దముడు సంతాన ప్రవర్తకుడు. ఈయన సోదరుడు మన్మథుడు. ఆ మన్మథుడు కూడా ఇక్కడికి రావాలని తర్వాత మంత్రంలో కూడా వస్తోంది. ఈ మన్మథుడు ఉన్న చోట ఆనందం అనేది ఉంటుందని మోద ప్రమోదానంద అని అక్కడ మనకి వర్ణిస్తూ ఉంది వేదం కూడా. కర్దముడు సంతాన ప్రవర్తకుడు. ఆయన ఉన్న చోట ఈ చల్లదనము, చిక్కదనము ఇవన్నీ ఉంటాయి. ఇట్లా ఈ సమృద్ధి ఉన్న చోట మన్మథుడు ఉంటాడు. మన్మథుడు ఉన్న చోట ఆనందం వెలువరుస్తుంది. అక్కడ అనేది ప్రజా సంపద అనేది ఉంటుందని మనకి అర్థం ఏమాత్రం ఇబ్బంది రాకుండా ధ్వనించే అర్థము అనే విషయం తెలుస్తూ ఉన్నది.
ఆ తర్వాత మంత్రంలో ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవ సమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. ఇందాక మంత్రంలో కర్దముణ్ణి ప్రార్థించాం, ఈ మంత్రంలో మన్మథుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. అంతకుముందు జలదేవతలన్నీ కూడా స్నిగ్ధములైన పదార్థాలన్నీ కూడా ఏర్పాటు చేయగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. పోయిన మంత్రంలో కర్దమ శబ్దం చేత చల్లనైన చిక్కనైన పదార్థాన్ని చెప్పాం. ఇక్కడ కూడా ఆపసృజంతు స్నిగ్ధాని, చల్లనైన చిక్కనైన పదార్థాలు ఇక్కడ కూడా కావాలని తర్వాత మంత్రంలో కూడా అనుగతంగా ఉంది. ఈ జలదేవతలు ఈ పదార్థాలను ఏర్పాటు చేయాలి. అట్లాగే చిక్లీత వసమే గృహే, ఓ మన్మథుడా నువ్వు కూడా నా ఇంట్లో ఉండు. నిచదేవీం మాతరం శ్రియం వాసయమే కులే, నీ తల్లి అయిన లక్ష్మీదేవి నా ఇంట్లో, నా వంశంలో, నా గోత్రంలో నువ్వు నిలిపోయా అని ఆయన్ని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇట్లా పోయిన మంత్రానికి ఇది విశేష వ్యాఖ్యారూపంగా ఉంది. అట్లా ఆనంద కర్దమ చిక్లీతులు ఈ ముగ్గురు కూడా మన ఇంట్లో ఉండాలని, ఈ ముగ్గురు పుత్రులు ఉండడం చేత ఆవిడ కూడా లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ధర్మార్థ కామ మోక్షములు అని చెప్తున్నారు. దాంట్లో త్రివర్గం అంటే ధర్మార్థ కామాలు కావాలి అంటే మొట్టమొదటి కావాల్సింది ఏది అంటే కామపురుషార్థం కావాలట. అంటే ధర్మం కావాలి అనే ఇచ్చ కావాలి, అర్థం కావాలి అనే ఇచ్చ కావాలి, అట్లానే మనోరథం కావాలి అనే ఇచ్చ కావాలి. ధర్మార్థ కామాల్లో కామం ముఖ్యమైనది. ఆ కామం నెరవేరాలి అంటే దానికి అర్థ పురుషార్థం తోడవ్వాలి. కామం నెరవేరాలి అంటే అర్థ పురుషార్థం తోడవ్వాలి. అంటే మనోరథం ఈడేరాలి అంటే అక్కడ మనం ఖర్చు పెట్టాలి. కాబట్టి అర్థకామాలకి అంత దగ్గర సాన్నిహిత్యం ఉంది. అయితే ఇది ఎట్లా సిద్ధిస్తుంది? ప్రయత్నం ఉంటే కానీ సిద్ధించదు. అంటే పురుషకారం, వైష్ణవులందరూ కూడా అమ్మవారిని పురుషకార స్వరూపిణిగా ఉపాసన చేస్తూ ఉంటారు. అంటే వ్యక్తికి ఉన్న ధైర్య సాహసే లక్ష్మి అని చెప్పినట్టుగా ఆ ధైర్య సాహస రూపంగా అమ్మవారు ఉంటుంది. తద్వారా మనం త్రివర్గాన్ని సాధించుకుంటాం. త్రివర్గానికి మనకు కామం కావాలి. కామం కావాలంటే అర్థపురుషార్థం కావాలి. ఆ కామం కూడా ఎట్లా ఉండాలంటే ధర్మావిరుద్ధంగా ఉండాలి అని గీతలో చెప్పినట్టుగా చెప్తున్నారు. కామోస్మి భరతర్షభ అంటాడు ఆయన. అట్లా ధర్మావిరుద్ధమైన కామం మా ఇంట్లో ఉండాలి. ఆ కామానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి కూడా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ. మళ్ళీ ఇక్కడ కూడా అమ్మవారికి అగ్నిదేవుడికి సంబంధం తెలుస్తూ ఉన్నది. అగ్ని అనగా వాగింద్రియం, అగ్ని అనగా అగ్ని నుంచి హిరణ్యం పుడుతోంది, హిరణ్యం అనగా లక్ష్మీదేవి. కాబట్టి మళ్ళీ ఇక్కడ అగ్ని భగవానుడిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆర్ద్రాం మంచి దయాల స్వభావం కలిగినది చల్లని తల్లి అయిన లక్ష్మీదేవిని, పైగా పుష్కరిణీయం అనే మాట అంటున్నారు. ఇక్కడ పుష్కర శబ్దానికి తొండం అని అర్థం. పుష్కర శబ్దానికి తొండం అని అర్థం. ఆ తొండమందు రత్నఘటం ఉండి, ఆ రత్నఘటంలో జలం ఉండి అమ్మవారికి అభిషేకం చేసే సందర్భాన్ని వర్ణిస్తూ ఉన్నారు. అట్లా తొండం అభిషేకం చేయడానికి సిద్ధంగా సన్నివేశంలో ఏ లక్ష్మీదేవి అయితే ఉన్నదో ఆ లక్ష్మీదేవిని నాకు కావాలి అంటే గజలక్ష్మి యొక్క అనుగ్రహం నాకు కావాలి అంటున్నాడు. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం. ఆవిడ గజలక్ష్మి రూపంగా ఉంది. పుష్టి గజ శబ్దం చేత అక్కడ పుష్టి అనేది కూడా ఉంటుందని తెలుస్తోంది. అట్లానే పద్మమాలిని, పద్మమాలాధరాం, పద్మమాలాం ధరాం దేవి అనే మాట చెప్తున్నాం. పద్మమాలను అమ్మవారు ధరించింది. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ అనే మాట చెప్తున్నారు. ఆహ్లాద స్వరూపంగా అమ్మవారు ఉందిట. అట్లా హిరణ్మయం అంటే మళ్ళీ సువర్ణ రూపంగా అమ్మవారు ఉంది. అట్లాంటి లక్ష్మీదేవిని జాతవేదుడు అంటే ధనాన్ని ఉత్పాదన చేసేవాడైన అగ్ని భగవాను నా కోసం సంపాదించుగాక అని చెప్తున్నారు. ఏమండి ఇందాక చెప్పేశారు కదా, మళ్ళీ ఎందుకు చెప్పడం అనే మాట అంటున్నట్ట. అంటే ముఖ్యమైన విషయానికి పునరుక్తి అనేది నా దోషాయ అనే మాట చెప్తారు. ముఖ్యమైన ప్రధానమైన విషయానికి మళ్ళీ చెప్పడం. తత్వమసి అనే వాక్యం 9 సార్లు వస్తుంది, అక్కడ పునరుక్తి దోషం లేదు. అట్లానే ఇక్కడ కూడా అమ్మవారు చాలా ముఖ్యురాలు కాబట్టి అమ్మవారి మీద అత్యంతమైన అమితమైన ఆప్యాయత ఉంది కాబట్టి పునరుక్తి అనేది దోషం కోసం కాదు అనే మాట చెప్తున్నారు. ఇట్లా గజలక్ష్మి ఉపాసన అనేది ఈ మంత్రంలో ఉంది అనే విషయం
విద్యారణ్య భాష్యంలో మనకు తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత ఆర్ద్రాం యక్కరిణీం యష్టిం సువర్ణాం హేమ మాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహాం. అట్లానే ఇందాకున్నట్టుగానే వర్ణన ఉంది, కొద్ది మార్పుతో ఉంది. అయితే అమ్మవారి చేతిలో ఒక చిన్న బెత్తం ఉందిట, ఎష్టి ఉందిట. అమ్మవారి చేతిలో ఒక ఎష్టి, ఒక చిన్న బెత్తం ఉందిట. ఆ బెత్తం దేనికి సంకేతం అనే మాట అంటే అది అధికారానికి సంకేతంట. అధికారానికి సంకేతమైన ఒక చిన్న కర్రని అమ్మవారు పట్టుకుని ఉందిట. ఆర్ద్రాం యక్కరిణీం యష్టిం. అట్లానే అమ్మవారికి సేవ చేస్తున్న సేవకుడు కూడా పెద్ద కర్రని ధరించున్నాడు అని వేరే వ్యాఖ్యానాలు కూడా చెప్తూ ఉన్నాయి. అంటే పెద్ద కర్రని ధరించిన సేవకుడు కూడా అమ్మవారు, అంటే అధికారాన్ని చలాయించేవాడు కూడా అమ్మవారి దగ్గర ఉన్నాడు అనే మాట చెప్తున్నారు. బంగారు వర్ణంలో ఉంది, బంగారు మాలల్ని ధరించింది, ఆమె సూర్య స్వరూపంగా ఉన్నది. అట్లాంటి దేవిని నా ప్రయోజనం కోసం అగ్ని భగవానుడా సంపాదించు అని చెప్తున్నారు. అట్లానే విద్యారణ్య భాష్యంలో దీనికి ఒక పాఠాంతరం చెప్తున్నారు. ఆర్ద్రాం యక్కరిణీం ఇష్టిం అని, ఇష్టిం అనే శబ్దాన్ని కూడా ప్రయోగం ఉంది అని పృథ్వీధరాచార్య భాష్యంలో కూడా చెప్తున్నారు. అంటే యాగస్వరూపిణిగా కూడా అమ్మవారు ఉంది అని దానికి కూడా అర్థం చెప్తున్నారు. అట్లానే శ్రీతత్వం అనే వ్యాఖ్యలో గజలక్ష్మి వర్ణన అనేది ఈ 2 మంత్రాల్లో కనిపిస్తోంది. ఆ గజలక్ష్మి దగ్గర 2 ఏనుగులు ఉన్నాయి. ఆ 2 ఏనుగులు ఆశ, ప్రీతి. ఆశ అనేది ఒక ఏనుగుగా ఉంది, ప్రీతి అనేది ఇంకో ఏనుగుగా ఉంది. ఈ 2 కూడా సువర్ణ కలశాన్ని ధరించి తృప్తి అనే జలంతో అమ్మవారిని అభిషేకిస్తున్నట్టుగా ఉపాసన చేయాలి అని చెప్తున్నారు. దీనివల్ల గజాంత ఐశ్వర్యం సంప్రాప్తిస్తుందనే మాట చెప్తున్నారు. అట్లానే ఈ మంత్రంలో సూర్యాం హిరణ్మయీం లక్ష్మీ సూర్య రూపంగా మనం అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉన్నాం. జ్యోతిష్ శాస్త్రంలో బుధాదిత్య యోగం అని ఒక యోగం ఉంది. ఈ బుధాదిత్య యోగాన్ని లక్ష్మీనారాయణ యోగం అని కూడా కీర్తిస్తూ ఉంటారు. బుధుడేమో విష్ణు స్వరూపుడని, ఇక్కడ సూర్యాం హిరణ్మయీం లక్ష్మీ అని ఉంది కాబట్టి ఆ సూర్య తేజస్సు లక్ష్మీ రూపంగా ఆయన ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు హిరణ్య వర్ణంలో ఆయన ఉంటాడు కాబట్టి హిరణ్మయ పురుష కాబట్టి, అమ్మవారు కూడా హిరణ్యవర్ణం హరిణీం కాబట్టి ఇక్కడ బుధాదిత్య యోగం అనేది కూడా ఉంది. ఆ బుధాదిత్య యోగం అనేది చాలా అదృష్టాన్ని కలుగజేస్తుంది. అది లక్ష్మీనారాయణ యోగం అని ఈ మంత్రంలో తెలియజేస్తూ ఉన్నారు. తాం ఆవహజాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతంగావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానాం. 2వ మంత్రంలో యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానాం. అక్కడ 2 అడిగాడు, ఇక్కడ వచ్చేసరికి సంఖ్య పెరిగిపోతుంది. యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానాం. యస్యాం లక్ష్మీదేవతాయాం సత్యాం, ఆవిడ నా దగ్గర ఉండగా బంగారాన్ని ప్రార్థిస్తాను, అట్లానే ప్రభూతమైన గోసంపదను ప్రార్థిస్తాను, అట్లానే మంచి దాసదాసీ జనాన్ని ప్రార్థిస్తాను, అశ్వముల్ని ప్రార్థిస్తాను, అట్లానే పుత్రపౌత్రధనం ధాన్యం హస్తశ్వాజావి గోరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతి మాం. అష్టైశ్వర్యాలని చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ 2 పెరిగాయి. 10 రకాల ఐశ్వర్యాలను నేను ప్రార్థిస్తాను అనే మాట చెప్పి లక్ష్మీ సూక్తాన్ని, శ్రీ సూక్తాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. అట్లానే యశుచి ప్రయతో భూత్వాన్ని ఫలశ్రుతి ప్రారంభం అవుతోంది. అంటే ఆంతర బాహ్య శౌచం కలిగిన వాడు ఈ సూక్తాన్ని చేస్తే వాడు ఫలాన్ని పొందుతాడు అనే మాట చెప్తున్నారు. అర్థశుచి, అర్థే శుచి శుచి, అర్థ సంపాదన ముందు కూడా శౌచం కలిగి ఉండాలి. అట్లాంటి వాడు యశుచి ప్రయత 2 సార్లు. ప్రయత శబ్దానికి పవిత్రుడు అని అర్థం, శుచి అనే శబ్దానికి కూడా పవిత్రుడనే అర్థం. కాబట్టి ఆంతర బాహ్య శౌచం కలిగిన వాడు అనుష్ఠానం చేయాలనే మాట చెప్తున్నారు. విచిత్రంగా లక్ష్మీనారాయణుల యొక్క ఉపాసన కలిపి చేయాలట, ఎప్పుడు వేరువేరుగా చేయకూడదట. అందుకని ఇందాక దాకా కల్ప వృక్ష స్వరూప లక్ష్మీనారాయణాభ్యాన్ నమః అనే మాట అన్నాం. అట్లానే కామధేను స్వరూప లక్ష్మీనారాయణాభ్యాన్ నమః అనే మాట అంటున్నాం. ఇప్పుడు ఇక చివరి పర్యాయంలో
చింతామణి స్వరూప లక్ష్మీనారాయణాభ్యాం నమః అని బాగా చింతనం చేస్తే గానీ అది దొరకదు. కాబట్టి చింతామణి స్వరూప లక్ష్మీనారాయణాభ్యాం నమః అని మొదట కల్పవృక్షంగాను, ఆ తర్వాత కామధేనువుగాను, ఆ తర్వాత చింతామణి స్వరూపంగాను లక్ష్మీనారాయణులను ఉపాసన చేయాలని చెప్పారు. ఆ విషయాన్ని ధ్రువపరుస్తున్నట్లుగా విష్ణు సహస్రనామంలోను ఇక్కడ శ్రీ సూక్తంలోనూ ఒకే రకమైన ఫలశ్రుతిని చెప్తున్నారు. నక్రోధో నచ మాత్సర్యం నలోభో నాశుభామతి భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమని అక్కడ చెప్తున్నారు. ఇక్కడ భక్తానాం శ్రీ సూక్తం జపేత్ సదా అని లక్ష్మీనారాయణుల్ని యుగలంగానే మనం అనుష్ఠానం చేయాలి, విడివిడిగా చేయకూడదని చెప్తున్నారు. అట్లానే పుత్రపౌత్ర ధనంధాన్యం మొదలైన 10 ఐశ్వర్యాలు కావాలని చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ చంద్రాం హిరణ్మయీం లక్ష్మి వచ్చింది, సూర్యాం హిరణ్మయీం లక్ష్మి వచ్చింది. చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్ర సూర్యాగ్ని సర్వాభాం మహాలక్ష్మీముపాస్మహే అని ఇక్కడ కూడా మళ్ళీ పూర్తి చేస్తూ ఉన్నారు. అట్లానే చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష కేవలం నా గురించి మాత్రమే ప్రార్థన కాకుండా వర్షం దుదేవి భావరి, అమ్మ వర్షం పడాలి, దివో అభ్రస్య విద్యుత మెరుపులు మెరయాలి. అట్లానే రోహంతు సర్వ బీజాని, అన్ని బీజములు కూడా మొలకెత్తాలి. అవబ్రహ్మద్విషోదహి, వేదమును రక్షించు అని ప్రార్థిస్తున్నారు. అవబ్రహ్మద్విషోదహి, వేదమును రక్షించు, శత్రువుల్ని నాశనం చేయి అని ప్రార్థిస్తున్నారు. అట్లా శుద్ధ లక్ష్మీర్మోక్ష లక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా. న్యాయార్జిత ధనం ఏదైతే ఉందో దాన్ని శుద్ధ లక్ష్మి అని, ఆ న్యాయార్జిత ధనం ఉన్నవాడికి అరిషడ్వర్గములు ఉండవు కాబట్టి అది మోక్షలక్ష్మి అని, అరిషడ్వర్గములు లేవు కాబట్టి ఇంద్రియ జయం కలుగుతుంది కాబట్టి జయలక్ష్మి అని, వాడికి సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సరస్వతి అని చెప్తున్నారు. అట్లానే నారాయణ సమాశ్రయణం అనేది ఈ సూక్తం ద్వారా లభిస్తుంది అనే మాట చెప్తున్నారు. లక్ష్మీ అనుగ్రహానికి పరిపూర్ణ పాత్రుడు అవుతారు అనే మాట చెప్తున్నారు. లక్ష్మీదేవికి వీడు లక్ష్యభూతుడు అవుతారు అనే విషయాన్ని చెప్తున్నారు. వీడు అమ్మవారిని చూడడం కాదు, అమ్మవారు వీడిని చూడాలనుకుంటుందా. కాబట్టి ఇట్లా అద్భుతమైన వాగతీత మహాప్రభావమును చేర్చి భక్తులకు కన్ను తెరిపించి ముక్తి గూర్చి పారిజాతంబుగా వేద వనమునందు వరలు శ్రీ సూక్తం విడుతు శుభమ్ము మాకు అని ఆంధ్రలక్ష్మి సహస్ర పద్యంలో ఒక పద్యం. వేదవనంలో పారిజాత వృక్షంలాగా ఈ శ్రీ సూక్తం ప్రకాశిస్తూ ఉన్నదట. ఆ శ్రీ సూక్తం భక్తులందరికీ కూడా జ్ఞానాన్ని కలిగించి ముక్తి కలిగించుగాక అని ప్రార్థిస్తూ ఉన్నారు. సమస్త శుభాలని కూడా ఈ శ్రీ సూక్తానికి అధిష్టాన దేవత అయిన లక్ష్మీదేవి అనగా శ్రీ దేవత అనగా వేదమాత అందరికీ కూడా కలిగించుగాక. ఆవిడ యొక్క అనుగ్రహం వలన అందరికీ కూడా మంచి ఆ పుత్రపౌత్ర ధనంధాన్యం అని చెప్పిన రీతిగా 10 విధాలైన ఐశ్వర్యములు అందరికీ కూడా కలుగ్గాక. స్వాధ్యాయ బ్రహ్మయజ్ఞం అనేది అవిచ్ఛిన్నంగా జరుగ్గాక. ఈ వేద శబ్దానికి ధనమును కూడా అర్థం చెప్పుకున్నాం కాబట్టి ఆ వేదార్థ ప్రవచనమాలు కూడా అవిచ్ఛిన్నంగా సాగుగాక. అందరి ఆశీస్సులు కూడా నాకు కలుగ్గాక అని నేను మరలా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వేదికని మా మామయ్య గారు చింతపల్లి నరసింహమూర్తి మామయ్య గారు ఏర్పాటు చేశారు. చందమామలాగా మేనమామ ఈయన కూడా. ఆయన చేసిన గొప్ప కార్యక్రమం ఏంటి అంటే మా ముత్తాత గారు ఏర్పాటు చేసిన వేదికను నాకు ఏర్పాటు చేశారు. అది ఆయన అనుగ్రహాన్ని నాకు కలిగింపజేసినందుకు ఆయనకు కూడా సాష్టాంగ ప్రణామాన్ని సమర్పించుకుంటూ ఉన్నాను. అట్లానే విన్న పెద్దలందరినీ కూడా నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ ఉన్నాను. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితః. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాస్తధనాः సంతు జీవంతు శరదాం శతం. చిరంజీవి మా జనార్దన్, మంచి 5 రోజుల క్రితం 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 5
శ్రీ సూక్తం అని లోకంలో అందరికీ కూడా చాలా బాగా విస్తృతంగా అందరూ పారాయణలు చేసుకుంటుంటారు. కానీ దాని యొక్క భావం కొన్ని స్త్రీ రావాలి దానికోసమే చేస్తున్నాను అనేటువంటి సంకల్పాలు ఉన్నప్పటికీ కూడా దాని భావము ఇంతగా ఉంటుందని ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియనటువంటి విషయాలు శ్రీ సూక్తం లక్ష్మీనారాయణ స్వరూపము, నారాయణుడు లేకుండా లక్ష్మి లేరు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ నిరూఢపరిచారు. ఒకటి అథర్వేదమైనటువంటి లక్ష్మీనారాయణ హృదయం అని ఉంది. అక్కడ కూడా నారాయణ హృదయం, లక్ష్మీ హృదయం ఈ రెండు కలిపి పారాయణ చేయమని అక్కడ అథర్వవేదంలో చెప్తారు. నారాయణ హృదయం ఒకసారి చేసి, లక్ష్మీ హృదయం చేసి, నారాయణ హృదయం చేసి, మళ్ళీ లక్ష్మీ హృదయం, చివరికి నారాయణ హృదయం చేస్తేనే అది పూర్తవుతుంది అని అక్కడ పరశుద్ధిలో ఉంది. లక్ష్మీనారాయణ హృదయం అని చదువుతుంటారు చాలా మంది, అథర్వవేదోక్తమైనటువంటిది. కాబట్టి అనేక విషయాలు మనకందరికీ తెలియనటువంటి విషయాలన్నీ కూడా బాగా చిన్నవారైనప్పటికీ కూడా నేను సభకి పిలిచాను కాబట్టి ఏమండి అని చెప్పేసి పిలవాలి. కానీ చిన్నవాడు నాకు చాలా నాన్నగారు వరుస కాబట్టి చాలా బాగా చెప్పారు. ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆస్తికులైనటువంటి మన భారతీయులందరూ కూడా చూసి ధరించవలసింది అని చెప్పేసి కోరుతూ, ఇప్పుడు రేపు మనకి ఈసారి నేను 4 వేదాలకి సంబంధించినటువంటి పండితుల్ని 4 వేదాల గురించి చెప్పడానికి రోజుకొక ప్రోగ్రాంని ఏర్పాటు చేశారు. ప్రధానంగా యజుర్వేదం, నిన్న సామవేది రావాల్సింది, వారు రాలేకపోయినారు సామవేదంలో విషయాలు చెప్పడానికి. ఇవాళ శ్రీ సూక్తం ఋగ్వేదంలోది కాబట్టి ఋగ్వేద విషయాన్ని కూడా మనం ప్రస్తావించాము. ఇక్కడ ఋగ్వేదాన్ని కూడా గౌరవించినట్టయింది. రేపు అథర్వవేద విషయాల గురించి చెప్పడానికి తిరుపతి వేదిక యూనివర్సిటీ నుంచి వేమూరి కృష్ణతేజ శర్మ గారు అనేటువంటి వారు రేపు వస్తారు. అథర్వవేదంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చెప్తారు. అందరూ కూడా 50 మంది సమయానికి 6:30 దాటకుండా వస్తే మనం 7 దాటిన తర్వాత కానీ ప్రారంభించట్లే, అందరు రావాలని. 6:30కి వస్తే ఇంకో అరగంట మనం బాగా వినొచ్చు, చెప్పేవాళ్ళు ఇంత ఉత్సాహంగా చెప్తారు కాబట్టి పెద్దవాళ్ళందరూ కూడా ఇంకా 2 రోజులే ఉంది మనకి. కాబట్టి ఈ 2 రోజులు కూడా వినియోగించుకొని అందరూ కూడా వేదంలోని విషయాలు తెలుసుకోవాల్సిందని చెప్పేసి కోరుతూ, ఇప్పుడు వారికి చెడు కారణం ఒకటి మన వేద విజ్ఞాన పరిషత్తు నుంచి అందజేస్తాం. మా ఉపాధ్యక్షుడు వల్లపూడి గౌరీ శంకర్ శాస్త్రి గారు ఇప్పుడే దయచేశారు. వారు వచ్చి వీరిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం.